అదే కదా చేసాము. అమ్మా ఓకే అమ్మా ఏరా ఆపేసావు? అది అవ్వట్లేదండి. ఒకసారి చూసి స్ట్రక్ అవుతుంది ల్యాప్టాప్ కొంచెం. అందులో 25 డౌనేనా? మా గౌతమి ఉందా? 30+ కదా దానికి. గౌతమి ఉందా? గౌతమి గౌతమక్క ఇంకెవరు ఉన్నారు 25+ ఏజ్ ఉన్న వాళ్ళు? రేవతి ఒకదే ఉంది, రేవతి ఒకదై, గౌతమి ఒకదై, నెక్స్ట్ ఇంకెవరు ఉన్నారా 25+? అన్నయ్య నేనేం 25+ కాదు, 26 కదా నీకు. ఏజ్ ఎంతరా? 19 అన్నయ్య. ఒడి అమ్మ 19 ఏళ్ళు పొడుచు పిల్ల. ఓకే ఓకే చూడండి రా, కథ ఏంటంటే ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ మీకు పెళ్లి కుదిరింది అనుకోండి. ఓకే, మీకు పెళ్లి కుదిరినప్పుడు మీ ఇంటికి పెళ్లి కొడుకు వస్తున్నాడు అంటే పెళ్లి చూపులకి మీ ఇంట్లో వాళ్ళు ఫస్ట్ ఏడ్ చేస్తారు? పెళ్లి కొడుకు వస్తున్నాడు రా, పెళ్లి కొడుకు వాళ్ళ ఫ్యామిలీ వస్తున్నారు రా, మీ ఇంటికి వస్తున్నారు రా. ఓకే, పెళ్లి చూపులకి. ఓకే, ఇది మీరు. ఓకే, ఇది పెళ్లి కొడుకు వాళ్ళ ఫ్యామిలీ. పెళ్లి కొడుకు వాళ్ళ ఫ్యామిలీ పెళ్లి చూపులకు వస్తున్నారు అనగానే ముందు రోజు మీకు ఇన్ఫార్మ్ చేశారు రేపు వస్తున్నామని. ఓకే, మీరు ఆ రోజు నైట్ కానీ ఆ ముందు రోజు కానీ ఏం చేస్తారు? యూజువల్ గా మీ ఇంట్లో ఏం చేస్తారు? ఏం చేస్తారు మీ ఇంట్లో? ఫస్ట్ వంట చేస్తారు. ఇంట్లో నీట్గా క్లీన్ చేసేస్తారు. ఏటెట్ చేస్తారు ఫస్ట్ చెప్పండి రా. ఫస్ట్ నాకు ఇల్లంతా నీట్ గా చేస్తారా? క్లీన్ చేసేస్తారు. ఇల్లంతా నీట్ గా చేస్తారా లేదా? ఇల్లంతా ముస్తాబ్ చేస్తారు. సోఫా మీద ఆ పరుపులు, నెక్స్ట్ సోఫాలు ఇవన్నీ నీట్ గా పచ్చేసి, కొత్త ఉంటే కొత్త బీరోలో తీసేసి వేసేసి మొత్తం అంతా నీట్ గా కలర్ అని చెప్పి మొత్తం అంతా నీట్ సర్దీసి కింద మీద ఊడ్చేసి తడిగొడ్డు పెట్టేసి సర్ఫ్ ప్యాకెట్, సోపు ఇది అన్ని వేసేసి మొత్తం అంతా జల్లేసి కింద మీద ఊడ్చేసి మొత్తం అంతా క్లీన్ చేస్తారు కదా, అవునా కదా? ఇంకా వీలైతే ఇంకా రూమ్ స్ప్రే, ఆ స్ప్రే, ఈ స్ప్రే అని చెప్పి మొత్తం అంతా బొద్దింగ్ల స్ప్రే, ఆ స్ప్రే, ర్యాట్ స్ప్రే అన్ని కొట్టేసి ఇంక రూమ్ అంతా చూడగానే వా అన్నట్టు ఉండేలాగా క్లీన్ చేస్తారు ఫస్ట్ స్టెప్, అవునా కదా? నెంబర్ 2 తర్వాత ఏం చేస్తారు? అమ్మో రేపు పెళ్ళికొడుకు వాళ్ళు వస్తున్నారు, ఏం వండాలి, ఏం చేయాలి బాబు, ఆడు ఏది తింటాడో ఏటో, కాజాలు, బూర్లు, స్వీట్లు, గారెలు, పులిహార, పరవన్నం, స్వీట్స్ ఏ ఏ ఏ ఉంటే అవి, ఏ వస్తే అవి అవన్నీ మీ ఇంట్లో మీ మమ్మీ చేసిస్తే మీరేటంటారు? మా పాపే చేసిందండి అనగానే వావ్ అంటాడు పెళ్ళికొడుకు, అవునా? నెక్స్ట్ ఏంటి? కుకింగ్. కరెక్టా కదా? అవునా కాదురా? ఓకే, ఇది మీ మమ్మీ చేస్తే మా పాపే చేసిందండి అంటారు. తీరా చూస్తే ఇది మీ మమ్మీ చేసి ఉంటారు. మీ పాపకి ఎంత వచ్చండి అని పెళ్ళికొడుకు మురిసిపోతాడు. తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి?
అన్నీ అయిపోయిన తర్వాత పెళ్లి కూతురు ముస్తాబయ్యి ఫుల్గా మేకప్ వేసుకుని అబ్బా సూపర్ డూపర్ గా బయటకు వస్తుంది. బయటకు వచ్చి కూర్చోగానే ఇంకా హీరో చూసి వావ్ చాలా బాగుంది, నాకు పిల్ల చాలా బాగా నచ్చేసింది, ముహూర్తాలు వేగంగా పెట్టించేయండి. ఓకే, అది నెక్స్ట్ స్టెప్. అది అయిన తర్వాత మీ ఇంట్లో వాళ్ళే మా పాపతో ఏమైనా మాట్లాడాలా అండి అని చెప్పి చిన్న డైలాగ్ వేస్తారు. మీ బాబుకి ఆరాటం ఎక్కువ అనుకో, బాబుకి ఆరాటం ఎక్కువ అయితే రూమ్కి వెళ్ళి ఒక 5 minutes 10 minutes మాట్లాడుకొని వచ్చేసి ఆ పాప నచ్చిందండి ముహూర్తాలు పెట్టండి అని చెప్పి లాస్ట్ స్టెప్ క్లోజ్ అనమాట, క్లోజింగ్ స్టెప్. ఓకే, ఇది అర్థమైందా? ఇది ఓకేనా? ఇక్కడ వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి? కాంప్లెక్సిటీ ఏమైనా ఉంది ఇందులో? తులసి, శరణ్య, దీపిక సిగ్గుపడిపోతుంటారా మీరు ఆల్రెడీ? నవ్వేసుకుంటున్నారా లోపల? సర్లే, ఇంకా టైం ఉంది మీకు, ఇంకా 19 కదా. 19 కూడా కాదు, మీరు ఇంకా 18 అనుకుంటా, 18 17. ఇది ఫైనల్ ఇయర్ 19 కదా, మీకు ఇంకా టైం ఉంది రాయ్. అప్పుడే పెళ్లి కావాలి నాకు అని చెప్పి ఇచ్చేయద్దు. ఓకే, అలాగే సో సిమిలర్లీ ఓకే, మీ క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో, ఓకే క్లయింట్స్, ఆ క్లయింట్స్ తో పాటు స్టేక్ హోల్డర్స్, బిజినెస్ స్టేక్ హోల్డర్స్, బోర్డ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, క్లయింట్స్, బోర్డ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా మీకు ఒక ప్రాజెక్ట్ అసైన్ చేస్తారు. ఓకే, సో ఇది మీ కంపెనీ. మీ కంపెనీలో మీరు, మీతో పాటు మీ మేనేజరు, మీ టీమ్మేట్స్, వీళ్ళందరూ మీ ఫ్యామిలీ అన్నమాట, లవ్లీ ఫ్యామిలీ. ఓకే, మీ కంపెనీ ఇది. ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ పేరు టీసీఎస్ అనుకోండి. ఓకే, ఇందులో మీరు పెళ్లి కూతురు కాబట్టి మీరే డేటా అనలిస్ట్. ఓకే, సో ప్రాజెక్ట్ ఇస్తున్నాము, ప్రాజెక్ట్ మీటింగ్ పెట్టుకుందాం అంటారు తెల్లవారి. అప్పుడు మీరు నైటే వీళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఆ ఇన్ఫర్మేషన్ ఏంటి? వస్తున్నాం పెళ్లికి, ఇక్కడ ఎలాగిచ్చారు ఇన్ఫర్మేషన్, వస్తున్నాం అని, పెళ్లికి వస్తున్నాం ఇన్ఫర్మేషన్ ఎలాగిచ్చారో మా డేటా మీకు ఇస్తున్నాం, ఫస్ట్ డేటా చూసుకోండి అని చెప్పి డేటా ఇస్తారు. ఆ డేటా అనేది ఏ ఫార్మాట్ లో ఉంటుంది అంటే చాలా మెస్సీ ఫార్మాట్ లో ఉంటుంది, పిచ్చి పిచ్చిగా ఉంటుంది. ఓకే, మీరు ఏం చేస్తారంటే మీ డేటాబేస్ ఏదైతే ఉందో మీ ఇల్లు, దీన్ని ఏం చేస్తారంటే ఈ టేబుల్స్ అది ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీరు తీసుకొని మీ డేటాబేస్ లో మొత్తం అన్న సర్ఫ్ ఎక్సెల్ మొత్తం సోపు గీపు అన్ని ఎట్టేసి మొత్తం అంతా తుడిసేసి మొత్తం అంతా క్లీన్ చేస్తారు అనమాట లోపలంతా. అప్పుడు అన్ని చేసేసి కస్టమర్ టేబుల్ అంతా కస్టమర్ లోని, ప్రొడక్ట్స్ ఇన్ఫర్మేషన్ ప్రొడక్ట్ టేబుల్ లోని, స్టోర్ ఇన్ఫర్మేషన్ అంతా స్టోర్ టేబుల్ లోని, నెక్స్ట్ ఇంకా క్యాంపెయిన్స్ డీటెయిల్స్ అన్ని క్యాంపెయిన్స్ లోని, ఇలా రకరకాల డీటెయిల్స్ అన్ని రకరకాల టేబుల్స్ లో నీట్గా పెట్టేస్తారు. ఓకే, సో ఇవే మీ కాజాలు, బూర్లు, గార్లు ఇవన్నీ ఇవేనమాట, మీ టేబుల్స్ ఇవన్నీ. ఓకే, ఇప్పుడు ఆడ ఏది అడుగుతాడో తెలియదు మనకి. గాజా అడుగుతాడా, బూర్ అడుగుతాడా, గారు అడుగుతాడో తెలియదు, కస్టమర్ ఇన్ఫర్మేషన్ అడుగుతాడా, ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ అడుగుతాడా, స్టోర్ ఇన్ఫర్మేషన్ అడుగుతాడో తెలియదు. ఓకే, సో ఇదంతా చేసే ముందు మీరు ఏం చేస్తున్నారు? మొత్తం అంతా ఈ ప్రాసెస్ లోని డేటా క్లీనింగ్ చేస్తున్నారు. అంతేనా? డేటా క్లీనింగ్ చేస్తున్నారు. ఎందుకు? డేటా క్లీన్ గా ఉంటేనే కదా మీరు నచ్చుతారు. ఆడికి ప్రాజెక్ట్ ఇచ్చింది మీకే కాబట్టి మీరు నచ్చాలంటే మీరు డేటాని క్లీన్ చేయాలా. ఓకే, ఆ డేటా క్లీన్ చేసిన తర్వాత కదా మొత్తం మీరు అయిపోయిన తర్వాత క్వైరీస్ అన్ని రాస్తారు, కోడింగ్ అంతా చేస్తారు. కోడింగ్ ఈజ్ నథింగ్ బట్ ఈక్వల్ టు కుకింగ్. కోడింగ్ ఈజ్ నథింగ్ బట్ యువర్ కుకింగ్. ఓకే, ఈ టీమ్మేట్స్ మీరు అందరు కలిపి ఓకే కుకింగ్ అంతా చేసి నీట్ గా టేస్ట్ వచ్చినట్టు అవుట్పుట్ వచ్చిన తర్వాత దాని దగ్గర ఏంటి లాస్ట్ కి డాష్ బోర్డ్ వేస్తారు. ఒక గ్రాఫ్ ఏమొచ్చి లైన్ చార్ట్, ఒక చార్ట్ ఏమొచ్చి బార్ చార్ట్, ఒకటేమొచ్చి పై చార్ట్, ఓకే ఒకటేమొచ్చి బబుల్ చార్ట్, స్కాటర్ ప్లాట్ చార్ట్, ఇలా వేసి పెద్ద హెడ్డింగ్ పెట్టి సేల్స్ డాష్ బోర్డ్ ఏదో సంథింగ్ ఇలా పెట్టి మేకప్ అంతా వేసి, ఆ మేకప్ వేసిన తర్వాత ఈ మొత్తం మేకప్ ని తీసుకొచ్చి కూర్చోబెడతారు అనమాట. ఇగోమ్మా మీ డాష్ బోర్డు, మీ పెళ్లి కూతురు చూసుకోండి, మీకు ఏం కావాలంటే, మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలా మాట్లాడుకుంటారు 5 నిమిషాలు చూసుకొని, ఇందులో ఇన్సైట్స్ వస్తే మీరు ఏది క్లిక్ చేస్తుంది, ఇన్సైట్ స్లైసర్ పెడితే ఏది క్లిక్ చేస్తే ఇన్ఫర్మేషన్ డిస్ప్లే అవుతుంది, దాన్ని బట్టి మీరు నెక్స్ట్ డెసిషన్ తీసుకోండి మీ బిజినెస్ లో అని చెప్పి ఇది ఇన్ఫర్మేషన్. ఓకే, ఇది క్లియర్ అప్పుడు దాకా? ఇందులో ఏమైనా కాంప్లెక్సిటీ ఉందా? క్లియరా? చార్మి, చార్మి అన్నయ్య నీ పెళ్ళి ఎప్పుడైనా ఆలోచించేస్తున్నావా ఈ వదిలికి?
అంత లేదన్నయ్య, క్లాస్ అనుకుంటున్నాను. క్లాస్ ఏమన్నా? ఓకే, ఇంకా అక్కడే ఉండిపోయాము. లేదు లేదు. ఎప్పుడు ముస్తాబ్ అవుతానని చూస్తున్నామేమో అనుకున్నా. ఓకే, సో ఈ డేటా క్లీనింగ్ లో ప్రతిసారి డేటా అనేది క్లీన్డ్ గా ఉండదు. చాలా సార్లు సమ్ డేటా టేబుల్స్ లో, కస్టమర్ టేబుల్ లో కానీ, ప్రొడక్ట్ టేబుల్ లో కానీ, స్టోర్ టేబుల్ లో కానీ, ఏ టేబుల్స్ ఉన్నా మీ దగ్గర కంపెనీలో ఏ టేబుల్స్ ఉంటాయి, ఆ టేబుల్స్ అన్ని డివైడ్ చేసిన తర్వాత ఆ టేబుల్స్ లో కొన్నిసార్లు నల్ వాల్యూస్ ఉంటాయి. ఓకే, నల్ వాల్యూస్. ఓకే, నల్ వాల్యూస్ అంటే ఏంటంటే బేసికల్ గా నల్ వాల్యూ అంటే 0 కాదు, ఓకే, అలాగని ఎంటీ కూడా కాదు. ఇట్స్ అన్ అన్నోన్ వాల్యూ. ఓకే, ఇట్స్ అన్ అన్నోన్ వాల్యూ. జీరో అని దాని మీనింగ్ 0 అని కాదు, అలాగని ఎంటీ వాల్యూ కూడా కాదు. ఇట్ ఈస్ నథింగ్ బట్ అ నో వాల్యూ. ఏ వాల్యూ లేదు అని అర్థం. నో వాల్యూ, ఏ వాల్యూ లేదు అని అర్థం. ఓకే, సో దీనివల్ల ఏంటి ప్రాబ్లం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్స్ ఉన్నారు అనుకో. కస్టమర్ లోహిత ఉంది, ఓకే, కళ్యాణి ఉంది, ఉమా ఉంది, తను ఉంది. ఓకే, కొన్నిసార్లు డేటాలో లోహిత 1000 షాప్ చేసిందని చూసాను, కళ్యాణి 2000 ఉంది, ఉమా ఏమొచ్చి నల్ ఉంది, ఎంత షాపింగ్ చేసిందో అంత డేటాలో సరే రికార్డ్ కాలేదు, తనుజ ఏమొచ్చి 3000 ఉంది. ఓకే, ఇలాంటి టైంలో నేను సమ్ ఆఫ్ అమౌంట్ చేస్తున్నాను అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్, ఓకే, సెలెక్ట్ కస్టమర్ నేమ్ కామా సమ్ ఆఫ్ అమౌంట్ ఫ్రమ్ కస్టమర్ టేబుల్ గ్రూప్ బై కస్టమర్ నేమ్ అని రాశాను అనుకో. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇవన్నీ ప్లస్ అవ్వాలి యూజువల్గా. ఓకే, ఇవన్నీ ప్లస్ అవ్వాలి. ఇవన్నీ ప్లస్ అయ్యి, ఫర్ ఎగ్జాంపుల్ లోహిత 2 టైమ్స్ ఉంది అనుకో, లోహిత గ్రూప్ అయిపోయి ఫుల్ వాల్యూ వస్తుంది, కళ్యాణి గ్రూప్ అయిపోయి ఫుల్ వాల్యూ వస్తుంది, ఉమా గ్రూప్ అయిపోయి ఫుల్ వాల్యూ వస్తుంది. ఓకే, ఇక్కడైతే కస్టమర్ నేమ్ అంటే ఇదే రికార్డ్స్ ఇలాగే రావాలి, సమ్ ఆఫ్ అమౌంట్. లేదు కస్టమర్ నేమ్ తీసేసాను అనుకో, నాకు టోటల్ సమ్ ఆఫ్ అమౌంట్ ఒక్క కాలమే డిస్ప్లే చేయాలనుకో. సెలెక్ట్ సమ్ ఆఫ్ అమౌంట్ ఫ్రమ్ అమౌంట్ కస్టమర్ టేబుల్, సెలెక్ట్ సమ్ ఆఫ్ అమౌంట్ ఫ్రమ్ కస్టమర్ టేబుల్ అని రాశాను అనుకో. నా అవుట్పుట్ ఏంటి? టోటల్ సమ్ ఆఫ్ అమౌంట్ రావాలి. కానీ ఇక్కడ ఏంటంటే నల్ వాల్యూ ఉండడం వల్ల ఎర్రర్ వస్తుంది. ఓకే, 1000 ప్లస్ 2000 బాగానే అవుతుంది, 3000 అవుతుంది. ప్లస్ ఎప్పుడైతే నల్ ఉందో ఈ క్యాలిక్యులేషన్ అనేది బ్రేక్ అయిపోతుంది. క్యాలిక్యులేషన్ అనేది బ్రేక్ అయిపోయి మీకు ఎర్రర్ జనరేట్ చేస్తుంది. దానికి అర్థం కాదు, డేటాబేస్ ఇంజిన్ కి నల్ అంటే ఏంటో అర్థం కాదు. ఓకే, సో అలాంటి టైంలో మీ క్యాలిక్యులేషన్స్, మీ అగ్రిగేషన్ ఫంక్షన్స్ క్యాలిక్యులేషన్స్ ఇవన్నీ ఏమవుతాయి అంటే బ్రేకప్ అయిపోతాయి, బ్రేక్ అయిపోతుంది. సో అలాంటి బ్రేక్ రాకుండా ఉండడానికి మీరు ఏం చేస్తారంటే ఈ నల్ వాల్యూస్ ని 0తో రిప్లేస్ చేయాలి. ఓకే, ఇన్ కేస్ ఇది నల్ వాల్యూని 0తో రిప్లేస్ చేశారనుకో, 1000 ప్లస్ 2000 ప్లస్ 0 ప్లస్ 3000, ఇట్ విల్ హ్యావ్ వాట్ ఆర్ ద టోటల్ వాల్యూ, దట్ ఈస్ 6000 వితౌట్ ఎనీ బ్రేకింగ్. ఏ బ్రేక్ లేకుండా it will execute and it will print what are the value you want to get it. ఓకే, సో ఇలాంటి బ్రేకేజెస్ ఏం లేకుండా ఉండడానికి, నల్ వాల్యూస్ ని హ్యాండిల్ చేయడానికి వచ్చిన కాన్సెప్ట్ డేటా క్లీనింగ్ కాన్సెప్ట్. డేటా క్లీనింగ్ కాన్సెప్ట్ లో నల్ వాల్యూస్ ని ఎలా హ్యాండిల్ చేయాలి, మీకున్న టేబుల్స్ లో నల్ వాల్యూస్ ని ఎలా హ్యాండిల్ చేయాలి. ఓకే, ఈ నల్ వాల్యూస్ ని హ్యాండిల్ చేసేటప్పుడు యూజువల్ గా ఒరాకిల్ లో, ప్రెసెంట్ మీరు ఒరాకిల్ మీద నేర్చుకుంటున్నారు, MySQL ఒరాకిల్ ఆల్మోస్ట్ సిమిలరే. సో మీ స్కిల్స్ సెట్ లో ఒరాకిల్ అని పెట్టుకోండి. సీక్వెల్ ఎలా నేర్చుకున్నారు అంటే ఒరాకిల్ ప్లాట్ఫామ్ లో నేర్చుకున్నారని పెట్టుకోండి, సోర్స్ కోడ్, సోర్స్ ప్లాట్ఫామ్. ఓకే, సో ఒరాకిల్ లో ఈ నల్ వాల్యూస్ ని హ్యాండిల్ చేయడానికి మొత్తం 4 ఉన్నాయి. ఓకే, ఒకటి NVL, ఓకే, ఇంకొకటి NVL2, ఓకే, ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్ కోల్ఎస్. కంపెనీస్ లో 90% యూజ్ చేసేది ఇదే, మిగతా 10% ఇది, ఇదో 5%, ఇదో 5%, మిగతా 10%. ఇది కూడా చాలా రేర్. నేనైతే 90 to 95% అంట, ఇది 5 to 10%. ఓకే, ఇంకొకటి నల్లిఫ్ చాలా రేర్. నల్లిఫ్ కంపారిజన్ కోసం వాడతారు, చాలా రేర్, 1% మోస్ట్లీ, 1%. ఓకే, 1 to 2%, 2% కూడా 1%, 0 to 1%. ఓకే, ఏంటి NVL2 కోలీస్ నల్లిఫ్ అంటే ఏంటంటే, NVL అనేది మీ నల్ వాల్యూస్ ని రిప్లేస్ చేస్తుంది. ఇట్ విల్ రిప్లేస్ యువర్ నల్ వాల్యూస్.
ఎలా రిప్లేస్ చేస్తుంది అంటే మీరు ఏం పెట్టి రిప్లేస్ చేద్దాం అనుకుంటున్నారో అది రిప్లేస్ చేస్తారు. ఓకే, NVL2 అంటే ఏంటి అంటే మోర్ దాన్ 1 కండిషన్ చెక్ చేస్తూ కండిషనల్ అనమాట. ఇది కండిషనల్ రిప్లేస్. ఓకే, మోర్ దాన్ 1 వాల్యూ మీద రిప్లేస్ అవుతాయి, కండిషనల్ రీప్లేస్. ఓకే, కోలీస్ అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు రిప్లేస్ చేద్దాం అనుకుంటున్న వాల్యూ కూడా నల్ అనుకో, దాని నెక్స్ట్ వాల్యూ ఏంటో చెక్ చేస్తుంది. అది కూడా నల్ ఉంది అనుకో, దాని నెక్స్ట్ వాల్యూ చేస్తుంది. అలా నాన్ నల్ వాల్యూ వచ్చేంత వరకు ఏదైతే ఉందో ఫస్ట్ నాన్ నల్ వాల్యూ రిప్లేస్ చేస్తుంది. ఓకే, సో ఫస్ట్ నాన్ నల్ వాల్యూ అనేది రిప్లేస్ అవుతుంది. ఫస్ట్ నాన్ నల్ వాల్యూ రిప్లేస్. ఓకే, నల్ ఇఫ్ అంటే ఏంటి అంటే బేసికల్ గా ఇట్ విల్ కంపేర్ ఓకే అండ్ రిటర్న్ నల్ వాల్యూస్. రెండు కాలమ్స్ ని కానీ కంపేర్ చేస్తూ లేదా రెండు రోస్ ని కంపేర్ చేస్తూ నల్ వాల్యూస్ వస్తే ఓకే ఇట్ విల్ రిటర్న్ నల్, అదర్వైజ్ ఇట్ విల్ రిటర్న్ ఫస్ట్ వాల్యూ ఆఫ్ దట్ కాలమ్. ఇది నేను చెప్తాను, కంగారు పడద్దు. ఓకే, నల్ ఇఫ్ ఐ విల్ టెల్ యూ. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫోకస్ చేయాల్సింది ఏంటి అంటే కోలీస్ ఫంక్షన్. ఇది మాత్రం ఎక్కువ ఫోకస్ చేయండి. ఈ రెండు కూడా డిస్కస్ చేస్తాం, కానీ ఇది కనుక మీకు రాకపోతే కంపెనీ కోడ్స్ లో మీరు మోస్ట్ ఆఫ్ ద టైం కోడ్స్ రాయలేరు. ఓకే, ఇదే ఎక్కువ యూజ్ చేస్తాం. నేను చూపిస్తాను ఇవాళ చేసిన ప్రాజెక్ట్ లో నేను కోలీస్ ఫంక్షన్ మొత్తం యూజ్ చేసినవని చూపిస్తాను. ఓకే, సో ఇది క్లియర్ కదా. ఇప్పుడు ఇది ఎలా వర్క్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ ఇన్ఫర్మేషన్ ఉంది, ABC. కస్టమర్ అమౌంట్ ఉంది 1000, నల్ 2000. ఓకే, ఇప్పుడు నేను సెలెక్ట్ కస్టమర్ కామా ఓకే NVL ఆఫ్ ఓకే ఏ కాలం ఇది, అమౌంట్ కాలం కాబట్టి అమౌంట్. ఓకే, నేను దేన్ని రిప్లేస్ చేద్దాం అనుకుంటున్నాను, నల్ వాల్యూస్ రిప్లేస్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఈ NVL ఏంటంటే బై డిఫాల్ట్ నల్ వాల్యూస్ ని దేంతో రిప్లేస్ చేద్దాం అనుకుంటున్నావు, ఆ రిప్లేస్డ్ వాల్యూని ఇక్కడ రాయాలి. ఓకే, నువ్వు ఏ ప్లేస్ ని రిప్లేస్ చేద్దాం అనుకుంటున్నావో రిప్లేస్ వాల్యూని ఇక్కడ రాయాలి. ఓకే, యాజ్ అమౌంట్ ఫ్రమ్ కస్టమర్ 12. ఇప్పుడు మీ అవుట్పుట్ ఏమొస్తుంది అంటే కస్టమర్ అమౌంట్ ABC 1000, నల్ వదిలి 0, 2000 వస్తుంది. ఇది క్లియరా? NVL వెరీ సింపుల్. మీరు ఏ అమౌంట్ కాలం లో ఏదైతే నల్స్ ఉన్నాయో ఆ నల్స్ అన్నిటిని ఏ వాల్యూతో రిప్లేస్ చేద్దాం అనుకుంటున్నారో దాన్ని సెకండ్ పారామీటర్ లో పెట్టాలి. ఇది క్లియరా? గైస్, ఇస్ దిస్ క్లియర్? Lavanya, is this clear for you? Any doubt in this? Huh? Is this clear? Okay. So, going to the next one. NVL clear kada? NVL ఇది. ఓకే, ఇప్పుడు చూడండి రా. NVL2. ఓకే, NVL2 ఫంక్షన్. NVL2 అంటే దీని సింటాక్స్ ఏంటంటే బేసికల్ గా NVL2 ఆఫ్ ఓకే మీరు ఏం రాద్దాం అనుకుంటున్నారో ఆ కాలం నేమ్ కామా వాల్యూ ఇఫ్ నాట్ నల్, వాల్యూ ఇఫ్ నాట్ నల్ కామా వాల్యూ ఇఫ్ నల్. 3 పారామీటర్స్ రా. పారామీటర్ నెంబర్ 1, పారామీటర్ నెంబర్ 2, పారామీటర్ నెంబర్ 3. 3 పారామీటర్స్. ఏంటి అసలు ఇది అంటే ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ ABC ఉంది, అమౌంట్ ఉంది, అమౌంట్ 1000, నల్ 2000 ఉందనుకో. ఓకే, సో నేను ఏం రాస్తానంటే సెలెక్ట్ ఓకే కస్టమర్ కామా NVL2 ఆఫ్ ఫస్ట్ పారామీటర్ ఏంటి, నా కాలం విచ్ ఇస్ నథింగ్ బట్ మై అమౌంట్ కామా
వాల్యూ ఇఫ్ నాట్ నల్. ఓకే, ఇఫ్ నాట్ నల్ అంటే వాల్యూ ఉంది అని మీనింగ్. ఇఫ్ నాట్ నల్ అంటే ఇట్ ఈస్ నాట్ నల్. ఏ చూస్తాను నేను, ఏ 1000, ఇట్ ఈస్ నాట్ నల్, రైట్? ఇట్ ఈస్ నాట్ నల్, ఇట్ ఈస్ హ్యావింగ్ సమ్ వాల్యూ. సో ఇక్కడ ఏంటంటే సింగిల్ కోట్స్ లో ఐ హ్యావ్ సమ్ వాల్యూ, సమ్ ట్యాగ్ రాసుకుంటాం. ఇట్ హ్యాస్ సమ్ వాల్యూ అని రాసుకుంటాం. హ్యాస్ సమ్ వాల్యూ కామా వాల్యూ ఇఫ్ నల్. ఒకవేళ కనుక బి కాలం దగ్గరికి వచ్చి చెక్ చేస్తా, అమౌంట్ హ్యాస్ వాల్యూవా? కాదు, ఇట్ డజంట్ హ్యావ్ వాల్యూ, ఇట్ ఈస్ నల్ వాల్యూ. సో ఇక్కడ నల్ వాల్యూ ఉంది కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తానంటే నో వాల్యూ అని చెప్పి ఇలా ట్యాగ్ లో పెట్టుకుంటున్నాను. ఓకే, సో ఫ్రమ్ కస్టమర్ టేబుల్ అని రాస్తాను. దీనికి ఎలియాసింగ్ యాజ్ స్టేటస్ అని ఇచ్చాను అనుకో. అవుట్పుట్ ఏమొస్తుందంటే ఇక్కడ నేను అమౌంట్ కూడా రాసుకుంటాను. కస్టమర్ అమౌంట్, ఓకే, ఏ బి సి 1000 నల్ 2000. స్టేటస్ దగ్గర ఏమొస్తుందంటే ఫస్ట్ మీ డేటాబేస్ ఇంజిన్ ఏ దగ్గర వస్తుంది. కస్టమర్ అమౌంట్ ప్రింట్ అయిపోయింది. ఓకే, కస్టమర్ అమౌంట్ ప్రింట్ చేస్తాం. ఇప్పుడు ఏమంటున్నాం, NVL2 ఆఫ్ అమౌంట్ 1000 ఉందా? ఎస్, 1000 ఉంది. 1000 ఉంది కాబట్టి ఇక్కడ ఫస్ట్ పారామీటర్, ఇక్కడ ఇందులో సెకండ్ పారామీటర్ ఉంది కాబట్టి ఇఫ్ నాట్ నల్, దిస్ ఈస్ నాట్ నల్, సో యు ఆర్ రైటింగ్ సమ్ ట్యాగ్ కాల్డ్ హ్యాస్ వాల్యూ. సో ఇక్కడ ఏమొస్తుందంటే హ్యాస్ వాల్యూ వస్తుంది. ఓకే, నెక్స్ట్ మీ డేటాబేస్ ఇంజిన్ బి దగ్గర వస్తుంది. బి దగ్గరకు వచ్చిన తర్వాత కస్టమర్ అమౌంట్ ప్రింట్ అవుతుంది. బి నల్ ప్రింట్ అయింది. తర్వాత స్టేటస్ దగ్గర మీరు ఏం రాశారు, అమౌంట్ ఇఫ్ నాట్ నల్ కాదు, నల్ ఇది. సో ఈ పారామీటర్ దగ్గరకు వస్తుంది. ఈ పారామీటర్ దగ్గరకు వచ్చి ఇఫ్ నల్ ఇది. సో ఇది నల్లే కదా, ఈ వాల్యూ నల్. ఈ నల్ వాల్యూ కాబట్టి ఇక్కడ నో వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. ఇక్కడ మీరు ట్యాగ్ లో ఏం రాస్తే అది ప్రింట్ అవుతుంది, నో వాల్యూ అని ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ సి ఏంటి, కస్టమర్ అమౌంట్ సి 2000. తర్వాత ఏం రాశారు, ఇఫ్ నాట్ నల్ 2000 is not null, right? So it will print the has value. Okay, so this will be your output. ఇది క్లియరా? ఇందులో ఏమైనా కష్టంగా ఉందా ప్రవళిక, తరుణ్? ఇస్ దిస్ క్లియర్? ఇక్కడ మీరు నేను హ్యాస్ వాల్యూ నో వాల్యూ అని రాశాను. ఇక్కడ మీకు నచ్చింది రాసుకోవచ్చు. ఇక్కడ నో వాల్యూ బదులు మీరు 0 కూడా రాసుకోవచ్చు, మీ ఇష్టం. మీరు నచ్చిన ట్యాగ్ రాసుకోవచ్చు స్టేటస్ లో. మీరు ఏం రాయాల్సిందే రాయాలని లేదు, మీకు అర్థం కావడానికి చేసుకోవచ్చు. ఇది క్లియరా? అది NVL2. చాలా కంపెనీస్ లో NVL2 అనేది చాలా రేర్, లెస్ దాన్ 5% లో రాస్తారు. లెస్ దాన్ 5% కూడా కాదు, 2 to 3%. వెరీ వెరీ రేర్. బట్ ఇంటర్వ్యూస్ అడిగినప్పుడు మీరు చెప్పడానికి ఈ కాన్సెప్ట్ ఏంటని మీకు తెలియాలి. ఇది NVL2. ఓకే, NVL డైరెక్ట్. ఇది NVL అనేది డైరెక్ట్. ఓకే, డైరెక్ట్లీ యూర్ రిప్లేసింగ్ ఎ వాల్యూ. This one is basically you are writing another extra column as a status tag or something like that to compare, to conditional comparing. So if it is null value, you are replacing with some value, some tag, string tag. If it is having something, you will write has value, something like that. ఇక్కడ మీరు హ్యాస్ వాల్యూ రాయకుండా ఆ వాల్యూ ప్రింట్ చేయడానికి అమౌంట్ అని రాసుకోవచ్చు, హ్యాస్ వాల్యూ కాకుండా. ఈ డబుల్ కొటేషన్స్ లో హ్యాస్ వాల్యూ కాకుండా ఇక్కడే మీరు అమౌంట్ అని రాసుకోవచ్చు. అక్కడ అమౌంట్ అని రాసుకుంటే ఇక్కడ 1000 ఉన్నప్పుడు 1000 వస్తుంది. నల్ 0 పెట్టుకున్నారు అనుకో ఇక్కడ 0 వస్తుంది. సో ఎక్స్ట్రా కాలం లో 1000 0 2000 కూడా ప్రింట్ చేసుకోవచ్చు. ఇది క్లియరా? గౌతమి, ఇస్ దిస్ క్లియర్ ఫర్ యూ? నిషర్, ఇస్ దిస్ క్లియర్? క్లియర్. దుర్గా, ఇస్ దిస్ క్లియర్ ఫర్ యూ? అర్థమైంది ఇవాళ? ఇదేం కష్టంగా ఉందా దుర్గా? Is this clear? Revati, Kirti Suresh. అన్య అర్థమైందా? అర్థమైంది. Okay. Can I go to the next one? ఒరే, మీ చేతిలో ఫోన్లు ఇన్స్టాగ్రామ్ లో ఏ ఉన్నప్పుడు ఆపేయండి ఫస్ట్. ఇప్పుడు స్క్రీన్ మీదే ఉండాలి మీ కళ్ళు. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే కంపెనీలో 90 to 95% రాసే కీవర్డ్ ఇది డేటా క్లీనింగ్ లో. దట్ ఈస్ నథింగ్ బట్
బొగ్గీస్, కోలీస్. ఓకే, కోల్ ఈస్, కోలీస్. ఓకే, సో కోలీ సింటాక్స్ ఏంటి అంటే కోలీస్ అని రాసి కాలం నెంబర్ 1, కాలం నెంబర్ 2, కాలం నెంబర్ 3 సో అని ఎన్నైనా రాసుకోవచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ కాలం 1 కనుక నల్ అయింది అనుకో, సెకండ్ కాలంలో ఏదైతే నాన్ నల్ వాల్యూ ఉందో అది ప్రింట్ చేస్తుంది. ఇది ఇన్ కేస్ నాన్ నల్ వాల్యూ అయింది అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ కోలీస్ ఆఫ్ ఓకే నల్ కామా 10, 20 ఇలా ఉందనుకో. సో ఫస్ట్ పారామీటర్ నల్ కాబట్టి నెక్స్ట్ వాల్యూ ఏదైతే నాన్ నల్ వాల్యూ ఉందో మీ అవుట్పుట్ లో అది డిస్ప్లే చేస్తుంది. ఇన్ కేస్ మీ ఫస్ట్ వాల్యూ నల్ ఉండి నెక్స్ట్ వాల్యూ నల్ ఉండి నెక్స్ట్ వాల్యూ 20 ఇలా ఉందనుకో, ఫస్ట్ చెక్ చేస్తుంది నల్ ఉంది, నెక్స్ట్ చెక్ చేస్తుంది నల్ ఉంది, ఈ నెక్స్ట్ వాల్యూ ఉంది కాబట్టి అవుట్పుట్ లో 20 వస్తుంది. అలా కాకుండా ఫస్ట్ ఇది నల్లు, సెకండ్ ఇది నల్లు, థర్డ్ ఇది నల్లు, ఇక్కడ 30 ఉంది అనుకో, ఫస్ట్ చెక్ చేస్తుంది నల్లు ఉంది, సెకండ్ చెక్ చేస్తుంది నల్లు, థర్డ్ చెక్ చేస్తుంది, ఇక్కడ ఉంది వాల్యూ నాన్ నల్ వాల్యూ, సో అవుట్పుట్ 30. సో పోలీస్ అనేది ఏంటంటే మల్టిపుల్ వాల్యూస్ రాసుకోవచ్చు కాలమ్స్. అంటిల్ అన్లెస్ ఏ నాన్ నల్ వాల్యూ ఫౌండ్స్ ఇట్ విల్ ప్రింట్ నాన్ నల్ వాల్యూ యాజ్ అ అవుట్పుట్. ఓకే, ఇది అర్థమైందా? ఇది అర్థమైందా లేదు చెప్పండి నాకు పోలీస్. సో దీని మీనింగ్ ఏంటంటే ఫస్ట్ నల్ కాకుండా వాల్యూ ఉంటే, ఫస్ట్ వాల్యూ ఉంటే ఇట్ విల్ ప్రింట్ ద వాల్యూ, తర్వాత నల్లున్నా ఇంకా చెక్ చేయదా? తర్వాత ఇంకేమన్నా చెక్ చేసి ఫస్ట్ వాల్యూ ఉందనుకో ఇట్ విల్ ప్రింట్ దట్ ఫస్ట్ వాల్యూ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 30 ABCD ఉంది. ఓకే, అమౌంట్ కాలం ఉంది. ఓకే, అమౌంట్ 1 కాలం ఉంది, అమౌంట్ 2 కాలం ఉంది. ఓకే, అమౌంట్ 3 కాలం ఉంది. ఓకే, అమౌంట్ 1 కాలంలో 1000 ఉంది, నల్ ఉంది, 2000 ఉంది, 3000 ఉంది, నల్ ఉంది. అమౌంట్ 2 కాలంలో ఓకే 2000 ఉంది, తర్వాత నల్ ఉంది, తర్వాత 1000 ఉంది, తర్వాత 2000 ఉంది, తర్వాత నల్ ఉంది, తర్వాత 3000 ఉంది. ఇక్కడ నల్ ఉంది. మరి ఎవరు రావి ఆన్ చేశారు? నాకే ఇస్తుందా? నల్ ఉంది, 2000 ఉంది, ఇలా ఉందనుకోరా డేటా. ఫర్ ఎగ్జాంపుల్ అమౌంట్ 1, అమౌంట్ 2, అమౌంట్ 3. ఓకే, సో ఇలా ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారంటే కస్టమర్ కావాలి, అమౌంట్ కావాలి అవుట్పుట్. కొన్నిసార్లు వేర్ హౌసెస్ లో అమౌంట్స్ మీరు కొంచెం వాళ్ళు లెక్కలేసినప్పుడు కొన్నిసార్లు డేటా నల్ వాల్యూ వచ్చినప్పుడు ఆ నల్ వాల్యూస్ ని ఆడిట్స్ లో కరెక్ట్ చేయడానికి సమ్ యావరేజ్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసి అమౌంట్ 2 అని పెట్టి దాన్ని కరెక్ట్ చేసుకుంటారు వాళ్ళు. సో అడ్జస్ట్ చేస్తారు అమౌంట్స్ ని. సో ఇక్కడ 1000 పెడతాను, ఇక్కడ కూడా 1000 పెడతాను. ఓకే, అడ్జస్ట్ చేస్తారు. ఫస్ట్ నల్ కనబడింది అనుకో, వాళ్ళు మొత్తం యావరేజ్ ఫైండ్ అవుట్ చేసి ఆ వాల్యూ అమౌంట్ 2 అనే కాలమ్ తో అడ్జస్ట్ చేసి వేస్తారు, అంటే వాళ్ళ ఆడిట్స్ లో చేయడానికి అనమాట. సో అలాంటి టైంలో అడ్జస్ట్ చేసి అమౌంట్ 2 ఇలా 2-3 కాలమ్స్ డెరైవ్ చేసి ఇలా వేసుకుంటారు. ఓకే, సో మీకు కావాల్సింది ఏంటి? కస్టమర్, అమౌంట్ ఉండాలి, నల్ వాల్యూస్ ఉండకూడదు అమౌంట్ లో. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే సెలెక్ట్ రాస్తారు, కస్టమర్ రాస్తారు, కామా. ఇప్పుడు మీకు అమౌంట్ కావాలి కాబట్టి ఫస్ట్ అమౌంట్ కాలమ్ చెక్ చేసుకున్నారు అనుకో, ఇన్ కేస్ నల్ వాల్యూస్ ఉన్నాయనుకో నల్ని మీరు జీరో రిప్లేస్ చేయకుండా అమౌంట్ 2 కాలమ్ లో ఒకవేళ డేటా ఉంటే ఆ అందులో తీసుకోవాలని చెప్తాడు. సో అప్పుడు మీరు ఏం చేస్తారు? పోలీస్ ఫంక్షన్ రాసి ఓకే అమౌంట్ 1 రాస్తారు. అమౌంట్ 1 రాసిన తర్వాత ఇన్ కేస్ ఈ అమౌంట్ 1 లో ఏమైనా నల్ వాల్యూస్ ఉన్నాయనుకో ఆ నెక్స్ట్ వాల్యూ కన్సిడర్ చేసుకోవడం అమౌంట్ 2 తీసుకుంటారు. ఇది కూడా ఇన్ కేస్ నల్ వాల్యూ ఉందనుకో ఆడిట్స్ లో ఇంకా కరెక్ట్ చేసే వాల్యూ అమౌంట్ 3 లో ఉంటది. ఓకే, సో అలాంటి టైంలో అమౌంట్ 3 రాస్తారు. ఓకే, యాజ్ ఫైనల్ అమౌంట్ ఫ్రమ్ కస్టమర్ టేబుల్. ఓకే, ఇప్పుడు మీ అవుట్పుట్ లో కస్టమర్ రావాలి, ఫైనల్ అమౌంట్ రావాలి. ఓకే, ఇప్పుడు చూడండి ABCDE
ఫస్ట్ వాల్యూ చెక్ చేస్తుంది. ఓకే, ఫస్ట్ వాల్యూ చెక్ చేస్తుంది. ఈ ఫస్ట్ వాల్యూ చెక్ చేసినప్పుడు 1000 ఆల్రెడీ ఉంది, ఇంకా అమౌంట్ 2-3 చెక్ చేయడానికి అసలు స్కోపే లేదు. సో 1000 ఉంది కాబట్టి 1000 వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ చూడండి బి దగ్గరికి వస్తుంది. బి దగ్గరికి వచ్చినప్పుడు ఫస్ట్ వాల్యూ అమౌంట్ నల్ ఉంది, సో ఇక్కడ నల్ వస్తుంది. సో ఇది నల్ కాబట్టి నెక్స్ట్ వాల్యూ ఏముంది చూడండి, నెక్స్ట్ కాలం ఏముంది 1000 ఉంది, విచ్ ఇస్ నాట్ నాన్ నల్ వాల్యూ. సో ఇట్ విల్ ప్రింట్ దట్ నాట్ నల్ వాల్యూ విచ్ ఇస్ 1000. ఓకే, ఇంక ఇది చెక్ చేయడానికి కూడా పని లేదు. ఇంకా నెక్స్ట్ సి దగ్గరికి వస్తుంది. సి దగ్గరికి వచ్చి ఫస్ట్ వాల్యూ 2000 ఏదైతే ఉందో ఆ 2000 ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ డి ఫస్ట్ వాల్యూ ఉంది కాబట్టి ఇంక మిగతా చెక్ చేయడానికి కూడా అవసరం లేదు. ఓకే, సో ఇట్ విల్ ప్రింట్ 3000. ఓకే, ఈకి చూడండి అమౌంట్ 1 నల్ ఉంది, సో ఇది నల్ ఉంది. నెక్స్ట్ అమౌంట్ 2 కూడా నల్ ఉంది. నెక్స్ట్ థర్డ్ ఆడిషన్ కరెక్షన్స్ లో వాళ్ళు 2000 చేశారు, అమౌంట్ 3 లో ఇక్కడ 2000 కరెక్షన్ చేశారు కాబట్టి నా ఫైనల్ అమౌంట్ లో ఇక్కడ 2000 వస్తుంది. ఓకే, సో పోలీస్ అనే ఫంక్షన్ ఇట్లా యూజ్ చేస్తారు. ఇది క్లియరా? ఇందులో ఏమైనా కష్టంగా అనిపించిందా? పోలీస్, ఇస్ దిస్ క్లియర్? అని ఒకవేళ అన్ని నెలలుంటే అన్ని ఉంటే ఏదో ఒక వాల్యూ జీరోతో రిప్లేస్ చేసేసుకో సింపుల్ గా. లాస్ట్ ఇక్కడ 0 రాసుకో, 0 అని రాసుకో. 3 నల్ వాల్యూలు అనుకో, లాస్ట్ 0 ప్రింట్ చేయడానికి రాసుకో. ఓకేనా? ఒకసారి ఏదైనా యూస్ కేస్ చెప్పరా? కంగారు ఎక్కువ, నీకు షీట్ లో ఉన్నాయని చెప్పాను కదా, ఆగు. కాన్సెప్ట్ అయిపోయిన నీట్ అని చేయిస్తాను. ఎవరు యూస్ కేస్ అన్నారు? గౌతమేనా యూస్ కేస్ అన్నది? నేను కాదు. ఎవరు? చార్మియా? చార్మి ఆత్రం ఎక్కువే. ఏం చార్మి? వై సో మచ్ ఆత్రం? 3 కాన్సెప్ట్స్ అయిపోయి ఆగు. నీకు టైం ఉంది ఇంకా, నీకు 99. కంగారు పడకు. నాకే లేదు ఆత్రం. 28 వచ్చింది. ఏంద్రా నువ్వు? NVL2 colif null if. Okay, so the last one is null if. Okay, null if ra. Null if syntax ఏంటంటే null if a కామా b. ఏంటి a కామా b అంటే ఇది కాలం 1, ఇది కాలం 2, or value 1 or value 2, something. It can be anything like this. In case రెండు వాల్యూలు ఈక్వల్ అయింది అనుకో, ఐ మీన్ కాలం 1 వాల్యూ, కాలం 2 వాల్యూ, కాలం 1 వాల్యూ, కాలం 2 వాల్యూ ఈక్వల్ అయింది అనుకో, ఇట్ విల్ గివ్ అవుట్పుట్ యాజ్ నల్. లేదు అంటే ఇట్ విల్ గివ్ ద అవుట్పుట్ యాజ్ ఏ, వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఫస్ట్ ఫర్ కాలం 1 వాల్యూ. ఓకే, దాని మీనింగ్ ఏంటంటే select null if a వాల్యూ 1000 అనుకో, b వాల్యూ కూడా 1000 అనుకో. ఓకే, నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను డ్యూయల్ టేబుల్ నుంచి తీసుకున్నా, డమ్మీ టేబుల్ నుంచి. ఇది 1000, ఇది 1000 కాబట్టి నా అవుట్పుట్ ఏమొస్తుంది అంటే నల్ వస్తుంది. అలా కాకుండా ఇన్ కేస్ నా వాల్యూస్ ఒకటి 1000, ఒకటి 2000 ఉందనుకో, నా అవుట్పుట్ ఏమొస్తుంది అంటే 1000 వస్తుంది. ఇది ఓకేనా? ఇది క్లియరా? యూస్ కేస్ చెప్తాను చూడండి. కస్టమర్ జగదీష్ ఫస్ట్ వాల్యూ వస్తుందా? బోత్ వాల్యూస్ సేమ్ ఉండకపోతే మీకు అర్థమవుతుంది చూడు. కస్టమర్ 1 కాలం ఉంది, కస్టమర్ 2 కాలం ఉంది. ఓకే, అమౌంట్ కాలం ఉంది. ఓకే, ఏ బి బి, సి ఏ, డి బి, ఈ జెడ్ అని ఉందనుకో. అమౌంట్స్ 1000, 2000, 3000, 4000, 5000 ఉందనుకో. సో ఫర్ ఎగ్జాంపుల్ నా కస్టమర్ 1 వాల్యూ, కస్టమర్ 2 వాల్యూ సేమ్ ఉందనుకో. ఓకే, సో ఇట్ విల్ బి బేసికల్లీ null. Okay, this will be basically null. These are not same, right? So I have to print C. This is not same, right? So this will print D. This will be not same, right? This will be print E. Okay, ikkada customer status అని పెడుతున్నా.
కస్టమర్ స్టేటస్ కాదు. వాట్ షుడ్ ఐ టెల్ ఇస్ రియల్ కస్టమర్. ఓకే, సో రెండు సేమ్ అయినప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ నల్ వాల్యూ అంటే నల్ వస్తుంది బేసికల్ గా స్టార్టింగ్. ఆ నల్ ని మీరు ఇంకొక సబ్ క్వెరీ రాసుకొని ఎక్కడెక్కడ నల్స్ ఉన్నాయో ఆ నల్స్ ని మీరు ఏం చేస్తారంటే రియల్ కస్టమర్ అని చెప్పేసి ట్యాగ్ ఇచ్చేసి యూ కెన్ రీరైట్ ది స్టేట్మెంట్స్. ఓకే, ఇది సి, ఇది డి, ఇది ఈ. ఓకే, రియల్ కస్టమర్స్ అంటే బేసికల్గా ఎవరంటే కొంతమంది ఒక ఫ్యామిలీలోంచే ఇద్దరు వస్తారు షాపింగ్కి. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా, ఇప్పుడు నేను ఉన్నా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక్కడే మాల్కి వెళ్ళాను అనుకో, షాపింగ్ చేశాను అనుకో, నా కార్డే యూజ్ చేస్తా, నా ఫోన్ పే యూజ్ చేశాను అనుకో, ఐ ఆమ్ ద ఓన్లీ వన్ అండ్ ఓన్లీ కస్టమర్. ఓకే, అలా కాకుండా నాకు మా ఆవిడ వచ్చింది అనుకో, నాకు ఒక వైఫ్ వచ్చింది అనుకో, నాకు ఒక వైఫ్ ఉంది. ఓకే, ఇద్దరం కలిపి వెళ్ళాం. నా వైఫ్ ఏంటంటే నా వైఫ్ షాపింగ్ చేసినప్పుడు నా కార్డు యూజ్ చేసింది, కానీ ఫోన్ నెంబర్ మాత్రం తందిచ్చుకుంది. ఫోన్ నెంబర్ డీటెయిల్స్, కస్టమర్ డీటెయిల్స్ అన్ని తనవిచ్చుకుంది. కార్డు మాత్రం కార్డ్ డీటెయిల్స్ అన్ని నా పేరు మీద ఉన్నాయి మొత్తం అంతా. సో ఇక్కడ రియల్ కస్టమర్ ఎవరు? అండ్ వైఫ్ తనేమొచ్చి ఏం చేసిందంటే తన కోసం పర్చేస్ చేసుకుంది, శారీస్ అని ఉమెన్ కేటగిరీని పర్చేస్ చేసుకుంది. ఇక్కడ రియల్ కస్టమర్ ఎవరు అంటే బేసికల్ గా యాక్చువల్లీ పేమెంట్ చేసింది నేను, పేమెంట్ పేరు నాది, పేమెంట్ కార్డ్ పేరు నాది, మొత్తం అంతా నాది. ఐఎమ్ ద రియల్ కస్టమర్. బట్ ద వన్ హూ ఈస్ బయింగ్ based on my card is my wife, which gave her details. సో ఇక్కడ డేటాబేస్ లో ఏంటంటే పేరు నాదే అయినా రెఫరెన్స్ మాత్రం తంది తీసుకుంటది. సో అలాంటి టైంలో అలాంటి యూస్ కేసెస్ లో బేసికల్ గా అక్కడ డేటాబేస్ లో నాది ఎంటర్ చేయాలా, తంది ఎంటర్ చేయాలా, ఇలాంటి యూస్ కేసెస్ వచ్చినప్పుడు ఇన్ కేస్ కార్డు నాదే, పర్చేస్ చేసిన ప్రొడక్ట్స్ డీటెయిల్స్ నావే అనుకో, అక్కడ నల్ వాల్యూ డిస్ప్లే చేసి నెక్స్ట్ సబ్ క్వెరీలోని నేను రియల్ కస్టమర్ అని పెట్టుకుంటా. లేదు తన షాప్ చేసి నా డీటెయిల్స్ ఇచ్చింది అనుకో, నేను రియల్ కస్టమర్ ఎవరైతే కార్డు మీద ఉందో ఆ కార్డు వాల్యూ ఏదైతే ఉందో ఇది కార్డు బేస్డ్ మీద అని చెప్పేసి నేను దాని డీటెయిల్స్ తీసుకుంటా. ఓకే, అంటే చాలా ఎక్స్ట్రీమ్ రేర్ కేసు రా ఇది. ఓకే, ఇది మా కంపెనీలో ఒక 2 years ఒకసారి వచ్చే యూస్ కేసు, ఇలాంటి యూస్ కేసెస్. నేను కంపెనీలో ఇప్పుడు ప్రెసెంట్ వర్క్ చేస్తున్న కంపెనీలో లాస్ట్ ఇయర్ అక్టోబర్లోనే నవంబర్లో యూస్ కేసు వచ్చింది. కోడ్ రాస్తున్నాం, ఒక్కసారి తగిలింది నా లైఫ్ టైంలో. 6 years లైఫ్ టైంలో ఎలాంటి యూస్ కేసు నాకు ఒకటే తగిలింది, నల్లిప్ రాసేది. చాలా రేరు. ఇది కూడా యూజ్ చేస్తున్నప్పుడు ఐ యూజ్డ్ జీపీటీ. కోడ్ ఎలా చేయాలి కాలమ్స్ అంటే నాకు సీనియర్ హెల్ప్ చేసాడు ఎలా చేయాలి. వాడి దగ్గర ఆల్రెడీ పాత రెఫరెన్స్ కోడ్స్ ఉంటే వాడి దగ్గర తీసుకున్నాను. ఓకే, చాలా రేర్ కేసు, వెరీ రేర్, లైక్ 1 to 2% ఇయర్ లో ఒక్కతో 2 సార్లు వచ్చే యూస్ కేస్ కోడ్స్ లో. కానీ నేను కంపెనీలో 6 years లో రాస్తున్న క్వైరీస్ లో మోస్ట్ ఆఫ్ ది లాస్ట్ 4 years లాస్ట్ 2 companies లో రాస్తున్న క్వైరీస్ లో మోస్ట్ ఆఫ్ ద కోడ్స్ ఒక 10,000 lines ఆఫ్ కోడ్స్ రాస్తే అందులో ఒక 40 to 60 lines కోలీస్వే ఉంటాయి మోస్ట్లీ. చూపిస్తాను చూడండి, స్క్రీన్ షేర్ చేస్తాను చూడండి. ఐ విల్ షేర్ మై స్క్రీన్. ఇది పోలీస్ చూపించాను కూడా మీ డేటా. సో ఇది ఇప్పుడు ఎవరు చేస్తారు అంటే తరుణ్ చేస్తాడు. తరుణ్, ఒరాకిల్ SQL ఓపెన్ లోనే ఉంది ఇది. లేదనా? మంచిది. స్టెఫీ నువ్వు చేస్తావా? స్టెఫీ, యు వాంట్ టు ఎగ్జిక్యూట్? ల్యాప్టాప్ లో జాయిన్ అవ్వలేదన్నా. ఏమనియా? ఛార్జ్ లేదన్నా. ఛార్జ్ లేదా? ఛార్జింగ్ నీకు లేదా, ల్యాప్టాప్ లేదా? ల్యాప్టాప్ నీకుందా? ఉంది. నీకుంది. బ్యాటరీ లో కాదు నీది ఇప్పుడు. నువ్వు బ్యాటరీ లో కాదు, నీ ల్యాప్టాప్ బ్యాటరీలో, అంతేనా? ఓపెన్ చేసి రేపు నుంచి నువ్వు ఛార్జింగ్ పెట్టుకోవాలి, ల్యాప్టాప్ ఛార్జింగ్ ఉండాలి, రెండింటికి ఉండాలి నీకు, అయిపోద్ది లేకపోతే. ఓపెన్ చేసేదా? మనస్విని ఎల్లుండి క్లాస్ నువ్వు చెప్పాలా. ఎల్లుండి క్లాస్ మనస్విని, ఆ తర్వాత రోజు క్లాస్ నందిని, ఆ తర్వాత క్లాస్ ఏమొచ్చి
ఆశ్మా అయిపోయింది కదా. తానియా నువ్వెప్పుడు చెప్తావు క్లాసు? హరిణి ఉంది సార్. హరిణి ఉంది కదా, ఓకే. నేను నందిని తర్వాతే హరిణిలే. హరిణి అప్పుడులో ఎక్సెల్ చేసింది బాగా, ఎక్స్ఎల్ కూడా చేస్తుంది అనుకో. నువ్వు లేవు కదా ఎక్సెల్ కి, ఇట్స్ ఓకే. హరిణి చేస్తుంది, నాకు నమ్మకం ఉంది. మనీషా లేదా క్లాస్ లో? హరిణి, మనీషా లేదు. ఓకే, కనిపిస్తుందా? కనిపిస్తుంది. ఒరకిల్ లైవ్ ఎక్సెల్ చూపించు. ఏంటి సార్? మనీష్ అక్కడ జాయిన్ అయింది సార్, మళ్ళీ లెఫ్ట్ అయిపోయినట్టుంది. ఓకే. అరే ఒరకిల్ లైవ్ ఎస్క్యూఎల్ లేదురా, ఎప్పుడు ఓపెన్ చేస్తారు నువ్వు అది? ఎస్కేల్ ఫ్రీ ఉంది కదా. ఆ స్కిల్ ఫ్రీ, అది ఏది? అది చూపించు, స్క్రీన్ చూపించు. అది ఏది? షీట్ ఓపెన్ చేయి. వారం రోజుల నుంచి క్లాస్ లో ఉన్నావు, ఎవరు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు చూస్తున్నావు, మళ్ళీ కొత్తగా అడుగుతున్నావు నువ్వు నాకు. పని చేద్దాం, ఈ రోజు నువ్వు ఆగు, రేపు నీకు చేయిస్తాంలే. హూ విల్ డూ ద స్క్రీన్ షేర్? సూర్య నువ్వు చేస్తావా? సూర్య ఆరికస్ లేదు. ఆరిక కళ్యాణ్ మీకు అస్సలు వినిపిస్తుంది. స్క్రీన్ షేర్ చేస్తావా? ఓకే అన్న, చెయ్యి. 1 సెకండ్. సూర్య చేస్తాడు ఇవాళ. స్క్రీన్ షేర్ చేసి ఒరాకిల్ లైవ్ ఎస్క్యూఎల్ ఓపెన్ చేయి అండ్ షీట్ కూడా ఓపెన్ చేయి. ఐ వాంట్ యూ టు ఎగ్జిక్యూట్ ఈచ్ అండ్ ఎవ్రీ క్వెరీ. హారిక ఎల్లెప్పుడు? హారిక అనే నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి. నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయాలా? ఏంటన్నయ్య? ఎన్నిసార్లు చేస్తావు ఎక్స్ప్లెనేషన్? నువ్వు నేను చేశానండి, అసలు చేయలేదు. నువ్వు చేయలేదేంటి? లేదు. ఓకే, ఇవాళకి సూర్య చేయని. Anna, is my screen visible? Yes. Okay. Go to the sheet, Surya. Go to the sheet. Go to the first one, null. Null అనే ట్యాబ్కి వెళ్ళు. ఫస్ట్ ట్యాబ్కి వెళ్ళు, null. ఓకే. ఇక్కడ నేను ఆల్రెడీ ఇది క్లోజ్ చేసి మన కాల్ ది ఇంటూ మార్క్ ఉంటుంది చూడు, దాని మీద పైన ఇంటూ మార్క్ ఒకటి meet.google. అది ఇంటూ. ఓకే, ఇక్కడ కింద హైడ్ బటన్ మీద క్లిక్ చేయి. హైడ్, స్టాప్ షేరింగ్ పక్కన హైడ్ ఉంది చూడు. ఇది కూడా పక్కది, అది క్లోజ్ చేస్తే మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ అది ఎనేబుల్ ఎడిటింగ్ చేయి పైన. ఇది క్లోజ్ చేయి. ఓకేనా? ఇది మాత్రం పోదు. అది పోదా? ఎందుకు పోదు? ఏమో మరి, ఎప్పుడు ఇలాగే వస్తూ ఉంటది అన్న. ఇది OneDrive, సో అవ్వట్లేదు ఎలా చేసినా. నాకు అర్థమైంది, OneDrive మైక్రోసాఫ్ట్ 365 ఉంటుంది, అందుకే అవ్వట్లేదు. సరేలే, ఇట్స్ ఓకే, ఫైన్. చూడు, నల్ వాల్యూ నేను ఎక్స్ప్లెయిన్ చేసిన అక్కడ ఏంటంటే మొత్తం చూపించి ఏముందో చెప్పు అందరికి. ఫస్ట్ నల్ వాల్యూ మిస్సింగ్ ఆర్ అన్నోన్ వాల్యూస్ ని మనం నల్ వాల్యూస్ కింద కన్సిడర్ చేస్తాం. సో జనరల్ గా నా కస్టమర్ ఈ టేబుల్లో మనం చూసుకుంటే బి వాల్యూ అనేది నల్ కింద కన్సిడర్ చేస్తాం, ఎందుకంటే అందులో అమౌంట్ లేదు కాబట్టి. సో నెక్స్ట్ నల్ వాల్యూ అనేది ఎన్విఎల్ తో రీప్లేస్ చేయాలి అని అన్నారు. జనరల్ గా కండిషనల్ తో మనం రీప్లేస్ చేయొచ్చు NVL2 ని, ఆర్ ఫంక్షన్. ఇవి మాత్రం ఫంక్షన్స్ అన్నమాట. సో జనరల్ గా NVL2 కాల్ స్పాన్ nullif అనేది కంపేర్ అండ్ రేట్. కోలీస్ అనేది ఫస్ట్ నాన్ నల్ వాల్యూని ప్రొవైడ్ చేస్తుంది, అండ్ nullif అనేది వాల్యూస్ ని కంపేర్ చేస్తుంది. అండ్ కంపేర్ చేసిన తర్వాత ఏవైతే ఉన్నాయో అవి రిటర్న్, నల్ వాల్యూస్ అనేవి రిటర్న్ చేయడానికి ట్రై చేస్తుంది. రెండు సేమ్ అయితే నల్ వాల్యూ రిటర్న్ చేస్తుంది, లేదా నల్ వాల్యూ రిటర్న్ చేస్తుంది, లేదంటే ఫస్ట్ వాల్యూ రిటర్న్ చేస్తుంది. ఓకే. గో టు సెకండ్ ట్యాబ్. ఏముంది చూడు, ఫస్ట్ ఏంటి NVL ఏముంది?
సో ఫస్ట్ ఎన్విఎల్ లో కాలం అండ్ వాల్యూ అనేది కన్సిడర్ చేస్తున్నాం. సో ఇన్ కేస్ Customer కస్టమర్ ఇందులో అమౌంట్ కాలం కనుక నల్ అయితే ఆ నల్ వాల్యూని 0తో రిప్లేస్ చేస్తున్నా. సో అవుట్పుట్ 1000 నల్ 1000 కాకుండా 1000 0 2000 వస్తుంది. ఓకే, మిస్సింగ్ వాల్యూస్ అన్నిటిని 0తో రిప్లేస్ చేస్తున్నా అక్కడ. ఓకే, సెకండ్ ఏంటి NVL2. ఇన్ కేస్ అమౌంట్ ఉంటే హ్యాష్ వాల్యూ ప్రింట్ చేస్తున్నా, అమౌంట్ లేకపోతే నో వాల్యూ అని ప్రింట్ చేస్తున్నా. 3 పారామీటర్స్ చెప్పని గుర్తుందా లేదా? ఓకే, గో టు ద రైట్ సైడ్. పోలీస్ కాలం 1 2 3 4. సో ఫస్ట్ నాన్ నల్ వాల్యూ ఏముందో అది ప్రింట్ చేస్తుంది. సో అక్కడ క్వైరీలో నల్ అని 2 సార్లు ఉన్నాయి. సో థర్డ్ పారామీటర్ నాన్ నల్ వాల్యూ ఉంది కాబట్టి 5000 ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ నల్ ఇఫ్ అంటే ఏంటి? నల్ ఇఫ్ లో కాలం ఏ కాలం బి ఏదైతే ఉందో ఆ రెండు ఈక్వల్ అయితే నల్ వాల్యూ ప్రింట్ చేస్తుంది, లేదు అంటే ఏ వాల్యూ రిటర్న్ చేస్తుంది. సో బేసికల్ గా రియల్ కస్టమర్స్ ఎవరు అని కనుక్కోవడానికి ఈ యూస్ కేస్, వెరీ రేర్ యూస్ కేస్. ఓకే, గో టు ద థర్డ్ ట్యాబ్. ఈ క్రియేట్ టేబుల్ ఇన్సర్ట్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేయి. క్రియేట్ టేబుల్ ఓకే, టేబుల్ క్రియేటెడ్. ఓకే, ఓకే, మొత్తం అంతా చెరిపేసి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ సేల్స్ నల్ అండర్ స్కోర్ డెమో టేబుల్ నేమ్ రైట్. సెలెక్ట్ మొత్తం చెరిపేసాయి. కంట్రోల్ ఏ బ్యాక్ స్పేస్. పర్లేదా? ఒకసారి ఆగండి. ఓకే, సేవ్ చేసుకో. ఫైన్. Select space, star space, from space. Table name sales underscore null underscore demo. ఏంటన్నా? టేబుల్ నేమ్ రాయి. టేబుల్ నేమ్ రాయి. అక్కడ ఇన్సర్ట్ ఇంటూ కింద అక్కడ కాపీ పేస్ట్ చేయదు. టేబుల్ నేమ్ ఉంది చూడరా, ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ లో డిస్ప్లే అవుతుంది కదా సేల్స్ నల్ డెమో, అది కాపీ పేస్ట్ చేయి. ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్ డిస్ప్లే అవుతుంది చూడు కింద. సేల్స్ అండర్ స్కోర్ నల్ అండర్ స్కోర్ థర్డ్ అందులో ట్యాబ్ వస్తుంది చూడు. నల్ అని రాయి. అక్కడ ఎన్ అని రాయి, వస్తుంది చూడు. ఎన్ అని రాయి, పాపులేట్ అవుద్ది క్వెరీలో. అక్కడ పాపులేట్ అని చూడు. ఎస్, ఎగ్జిక్యూట్ దిస్. ఓకే, చూడు ఇందులో అమౌంట్ లో కొన్ని వాల్యూస్ నల్స్ ఉన్నాయి చూసావా? సో అమౌంట్స్ నల్ అంటే సేల్స్ వాల్యూస్ నల్ ఉన్నాయి. డిస్కౌంట్స్ నల్ అంటే కొంతమంది డిస్కౌంట్ మనం ఇవ్వలేదు, అసలు ఏం ఇచ్చామో కూడా తెలియదు. నాన్ నల్ వాల్యూస్. క్వాంటిటీ అంటే అసలు అది తీసుకున్నారో లేదో డౌట్. సో క్వాంటిటీలో కూడా నల్ వాల్యూస్ ఉన్నాయి చూడు. సో ఇప్పుడు క్వశ్చన్స్ లోకి వెళ్ళు. అసైన్మెంట్ క్వశ్చన్స్ లోకి వెళ్ళి చూడు. నల్ ఇన్ అమౌంట్ అంటే మిస్సింగ్ సేల్స్, నల్ ఇన్ డిస్కౌంట్ అంటే నో డిస్కౌంట్ ఇన్ఫర్మేషన్ ఇస్ దేర్, నల్ ఇన్ క్వాంటిటీ అంటే మిస్సింగ్ యూనిట్స్. పైన చూడు టిక్ మార్క్లు పెట్టించాను చూడు, చెక్ బాక్స్ పైన. ఓకే, అమౌంట్ లో నల్ ఉందంటే మిస్సింగ్ సేల్స్, డిస్కౌంట్ లో నల్ ఉందంటే డిస్కౌంట్ ఇన్ఫర్మేషన్ లేదని అర్థం, క్వాంటిటీలో నల్ ఉందంటే మిస్సింగ్ యూనిట్స్ ఎంత కొన్నారో ఆ ఇన్ఫర్మేషన్ లేదని అర్థం. ఇప్పుడు ఫస్ట్ ఎన్విఎల్ యూజ్ చేసి 5 క్వశ్చన్స్ ఇచ్చాను. రిప్లేస్ నల్ అమౌంట్ విత్ 0. దాన్ని ఎలా రాస్తారు క్వైరీ? ఆ ఫస్ట్ 5 క్వశ్చన్లు ఒక క్వైరీలోనే రాసేయాలి. నాకు ఎలా రాస్తో చెప్పు. అమౌంట్ ని 0తో రిప్లేస్ చేయాలి, డిస్కౌంట్ ని 0తో రిప్లేస్ చేయాలి, క్వాంటిటీని 1తో డిస్ప్లే చేయాలి, అండ్ షో టోటల్ అమౌంట్ ఆఫ్టర్ రిప్లేసింగ్ నల్. సమ్ ఆఫ్ అమౌంట్ కూడా ప్రింట్ చేయాలి. నెక్స్ట్ టోటల్ అమౌంట్ ట్రీటింగ్ నల్ యాజ్ 0 అంట. టోటల్ రెవెన్యూ ట్రీటింగ్ నల్ యాజ్ 0. సో టోటల్ రెవెన్యూలో కూడా నల్స్ ఏ ఉండకుండా 0లు రిప్లేస్ చేసి టోటల్ రెవెన్యూ కూడా డిస్ప్లే చేయాలి. ఫస్ట్ 3 ఒక క్వైరీలో రాయు, నెక్స్ట్ 4, 5 ఇండివిజువల్ క్వైరీస్ రాయి. ఫస్ట్ 3 ఒక క్వైరీలు ఎలా రాస్తా చెప్పు నాకు. సెలెక్ట్
ఎవరు చెప్తారు క్వైరీ? నువ్వు చెప్తావా సూర్య? ఏం రాయాలి? సెలెక్ట్ కళ్యాణ్ నీకు లేదు, నీకు ఛాన్స్ ఇవ్వను. సెలెక్ట్ తర్వాత ఏంటి? కస్టమర్ నేమ్ ఓకే కామా స్టోర్ నేమ్ కామా. ఇప్పుడు అమౌంట్ లో నాకు ఏవి నల్స్ చూపించకూడదు. అమౌంట్స్ ఉంటే అమౌంట్స్ చూపించాలి, నల్ వాల్యూని జీరోతో రిప్లేస్ చేయాలి. ఇప్పుడు నేను ఏ ఫంక్షన్ రాయాలి? రాయి ఎన్విఎల్ ఆఫ్ ఏం రాయాలి? కాలం నేమ్ ఏంటి? అమౌంట్ రాయి. దేంతో రిప్లేస్ చేస్తున్నావు? నల్ వాల్యూ ఉంటే ఇది జీరోతో రిప్లేస్ చేస్తున్నావు. ఓకే కామ జీరో. బయటకు వచ్చి ఎలియాసింగ్ ఇవ్వు యాజ్ అమౌంట్. నాకు డిస్కౌంట్ కూడా ఇక్కడే డిస్ప్లే చేయి కామా. కింద లైన్ లో డిస్కౌంట్స్ నల్ ఉన్నాయనుకో, దాన్ని కూడా జీరోతో రిప్లేస్ చేయాలి. క్వాంటిటీ నల్ ఉందనుకో, దాన్ని కూడా జీరోతో రిప్లేస్ చేయాలి. సో ఆ కాలమ్స్ కూడా రాసే ఇక్కడే. ఓకే యాజ్ డిస్కౌంట్ కామా ఎన్విఎల్ ఆఫ్ క్వాంటిటీ కామా జీరో కామా జీరో యాజ్ క్వాంటిటీ. ఓకే ఫోర్త్ క్వశ్చన్ కూడా ఇఫ్ యూ వాంట్ టు డూ యూ కెన్ డూ హియర్, బట్ నో యూ కెన్ డూ సపరేట్. ఫ్రమ్ ఏంటి? సేల్ నల్ డెమో, సేల్స్ నల్ execute this. Customer identifier MER customer ఒక్కసారి USTMO MER కస్టమర్. సరే MER కస్టమర్. ఏమొచ్చింది ఇప్పుడు చూడు? అమౌంట్స్ లో ఉన్న నల్ వాల్యూలన్నీ జీరో అయినాయా? డిస్కౌంట్స్ లో ఉన్నవన్నీ ఇవైనాయా? జీరో అయ్యాను. ఇప్పుడు క్వాంటిటీ అన్ని జీరో అయినాయా? ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ గా ఈ ఫస్ట్ 3 అయిపోయింది కదా, ఫస్ట్ 3 చెక్ బాక్స్ పెట్టే అసైన్మెంట్ లోకి వెళ్ళి ఫస్ట్ 3 చెక్ బాక్స్, లేదా ఆ 3 సెలెక్ట్ చేసి గ్రీన్ కలర్ పెట్టు. ఫస్ట్ 3 సెలెక్ట్ చేసి కలర్స్ లోకి వెళ్ళు. కలర్ గ్రీన్ 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 అయిపోయి ఫస్ట్ 3 క్వశ్చన్లు అయిపోయి. ఫోర్త్ క్వశ్చన్ ఏముంది? షో టోటల్ అమౌంట్ ఆఫ్టర్ రిప్లేసింగ్ నల్. నాకు టోటల్ అమౌంట్ డిస్ప్లే చేయాలి. ఫస్ట్ నువ్వు నాకు టోటల్ అమౌంట్ డిస్ప్లే చేయడం పోయి రాయి. టోటల్ అమౌంట్ ఎలా డిస్ప్లే చేస్తారు? సెలెక్ట్ సమ్ ఆఫ్ అమౌంట్. అవన్నీ వద్దు, జస్ట్ టోటల్ అమౌంట్ డిస్ప్లే చేయాలి. సమ్ ఆఫ్ అమౌంట్ ఫ్రమ్ ఓకే సరే ఫ్రమ్ టేబుల్ నేమ్. ఇది ఒకసారి ఎగ్జిక్యూట్ చేయది. సో బేసికల్ గా ఇక్కడ సమ్ ఆఫ్ అమౌంట్ అంటే ఇట్ ఈస్ డిస్ప్లేయింగ్ టోటల్ సమ్ ఆఫ్ అమౌంట్. సో బై డిఫాల్ట్ ఈ ప్లాట్ఫామ్ ఏం చేస్తుందంటే ఒరాకిల్ లైవ్ ఎస్క్యూఎల్ లో నల్స్ ని జీరోస్ కింద కన్సిడర్ చేసేస్తుంది బ్యాక్ ఎండ్ లో. బట్ కంపెనీస్ డేటాబేసెస్ లో ఏంటంటే డేటాబేస్ బ్యాక్ ఇంజిన్ ఏంటంటే నల్ ని రికగ్నైజ్ చేయదు కొన్నిసార్లు. సో అలాంటి టైంలో నువ్వు దాన్ని జీరో కింద రీప్లేస్ చేసి యూ హ్యావ్ టు డూ దిస్. ఓకే సో అలాంటి టైంలో నువ్వు పైన క్వైరీని ఎగ్జిక్యూట్ చేసావు కదా, ఆ క్వైరీ మొత్తాన్ని ఒక క్రియేట్ టేబుల్లో పెట్టుకొని ఒక సొంత టేబుల్ క్రియేట్ చేసుకొని ఆ టేబుల్ కి నువ్వు సెలెక్ట్ సమ్ ఆఫ్ అమౌంట్ ఫ్రమ్ టేబుల్ నేమ్ రాసుకోవాలి. ఓకే థర్డ్ లైన్ లో క్రియేట్ ఆర్ రిప్లేస్ అని రాసి, థర్డ్ లైన్ లో క్రియేట్ ఆర్ రిప్లేస్ టేబుల్, create space or space, create space or space, replace, create space or space, replace table, table, table space,
టేబుల్ నేమ్ సేల్స్ వితౌట్ నల్ అని రాయి. సేల్స్ నల్ డెమో కాదు, సేల్స్ _ వితౌట్ నల్ అని రాయి క్రియేట్ చేసినప్పుడు. వితౌట్ నల్, సేల్స్ వితౌట్ నల్. ఓకే, వితౌట్ _నల్. ఓకే, ఇప్పుడు ఈ టేబుల్ 3rd లైన్ నుంచి 10th లైన్ వరకు మొత్తం కాపీ పేస్ట్ మొత్తం సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేయి. 3rd లైన్ నుంచి యాజ్ పెట్టాలి. 3rd లైన్ లో యాజ్ పెట్టాలిరా. ఓకే, ఇట్ ఎగ్జిక్యూటెడ్. లేదమ్మా, మిస్సింగ్ ఇన్వాలిడ్ వచ్చిందా? ఓకే, యాజ్ రాయి అక్కడ 3rd లైన్ లో లాస్ట్ కి యాజ్ అని రాయి. 3rd లైన్ లో టేబుల్ యాజ్ నల్ తర్వాత యాజ్, టేబుల్ నేమ్ తర్వాత యాజ్, టేబుల్ నేమ్ సేల్స్ _ వితౌట్ _ నల్ స్పేస్ యాజ్, లాస్ట్ లో స్పేస్ యాజ్. అప్పుడు ఎగ్జిక్యూట్ చేయి 3rd లైన్ నుంచి 10th లైన్ వరకు. ఇంకా మిస్సింగ్ ఇన్వాలిడ్ ఆప్షన్. ఓ పని చేయి, యాజ్ తర్వాత కింద లైన్ కి వచ్చి బ్రాకెట్ ఓపెన్ చేయి. కింద లైన్ కి వచ్చి బ్రాకెట్ ఓపెన్ చేయి. సెలెక్ట్ ముందు జస్ట్ పైన బ్రాకెట్ ఓపెన్ చేస్తావా, ఆ సెమీకోలన్ తీసేసి బ్రాకెట్ క్లోజ్ చేయి. సెమీకోలన్ తీసేసి ఇప్పుడు క్రియేట్ ఆర్ రీప్లేస్ నుంచి మొత్తం ఎగ్జిక్యూట్ చేయి. 3rd లైన్ నుంచి 11th లైన్ ఎండ్ వరకు ఎగ్జిక్యూట్ దిస్. ఈ ప్లాట్ఫామ్ లో మారుతుంది ఏమన్నా తెలిసి ఎలా చేయాలో. క్రియేట్ ఆర్ రీప్లేస్ డేటాబేస్ అయితే వర్క్ అవుతుంది. ఓకే, ఐ విల్ చెక్ దట్ వన్ లేటర్. టీకే, వదిలేసే ప్రస్తుతానికి. సో ఇది యూజువల్ గా ఇలా రాసినప్పుడు టేబుల్ క్రియేట్ అయిపోతుంది. సో ఇప్పుడు ఆ టేబుల్లో మీకు నల్ వాల్యూస్ ఉండవు, జీరోస్ ఉంటాయి. సో ఇప్పుడు 12, 13, 14th లైన్ లో ఫ్రమ్ సేల్స్ నల్ డెమో ఉంది కదా, ఆ టేబుల్ నేమ్ బదులు పైన సేల్స్ వితౌట్ నల్ రాసుకొని ఎగ్జిక్యూట్ చేస్తే మీకు టోటల్ సమ్ వాల్యూ వితౌట్ ఎనీ ఎర్రర్స్ అనేది వస్తుంది. అది నా ఉద్దేశం, కాన్సెప్ట్, మీనింగ్. ఓకే, ఇది నేను చెప్పాల్సింది 4th క్వశ్చన్ నేను అనుకున్న కాన్సెప్ట్. ఓకే, గో టు ద షీట్. జగదీష్ మళ్ళీ చెప్పవా? ఇది యాక్చువల్ గా ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు ఈ ప్లాట్ఫామ్ లో. మా కంపెనీ ప్లాట్ఫామ్స్ లో మనం ఎందుకని క్రియేట్ అండ్ రీప్లేస్ రాసాం? ఈ మొత్తం డేటా అనేది నల్ వాల్యూస్ లేకుండా జీరోస్ రిప్లేస్ అయిన దాని మీద కాలమ్స్ అనేవి డిస్ప్లే అవుతాయి కదా లోపల స్టేట్మెంట్. అవును. ఇప్పుడు ఆ పైన రాసిన టేబుల్ లో నీకు నల్ వాల్యూస్ ఉండవు కదా. కస్టమర్ నేమ్, స్టోర్ నేమ్, అమౌంట్, డిస్కౌంట్, క్వాంటిటీ 5 కాలమ్లు ఉంటాయి, కానీ లోపల ఎక్కడ నల్ వాల్యూస్ ఉంటాయి, జీరోలు ఉంటాయి దాని బదులు. సో ఆ టేబుల్ మీద నువ్వు ఇప్పుడు సమ్ ఆఫ్ అమౌంట్ రాస్తావు, నీకు ఎలాంటి ఇష్యూస్ రావు కదా. అవును. ఓకే, కాదు మామూలుగా ఇలా రాయకుండా సమ్ రాసి తర్వాత ఎన్ఈఎల్ రాస్తే వర్కౌట్ అవ్వదా? సమ్ తర్వాత అమౌంట్ రాసిన తర్వాత వాళ్ళు రాస్తాం అనుకో, అది రాంగ్. అది మొత్తం అగ్రిగేట్ చేసిన తర్వాత నువ్వు నాట్ నల్ వాల్యూ అనేది రాయడం అది కరెక్ట్ కాదు. అది నల్ వాల్యూ ట్యాక్స్ కరెక్ట్ కాదు, అది వర్క్ అవ్వదు. యాక్చువల్ గా నువ్వు ఈచ్ అండ్ ఎవ్రీ కాలం చెక్ చేస్తూ కదా, ఒకవేళ నల్ వాల్యూ ఉంటే జీరోని రిప్లేస్ చేసేది. మొత్తం సమ్ ఆఫ్ రాసావు అనుకో, ఈ సమ్ ఆఫ్ అనేది మొత్తం అన్ని కాలమ్స్ మీద ఒకేసారి సమ్ ఆఫ్ అవుతుంది, కానీ ఒక్కొక్క కాలం మీద అవ్వదు కదా. సో అది రాంగ్. ఓకే, సో అన్న ఇది ఒక్కసారి ట్రై చేయొచ్చా? ఏం చేస్తున్నావు? ఒక్కసారి. ఓకే అన్న క్రియేట్ అయ్యిందట చూడండి. లేదు, అవ్వలేదుగా. ఓకే ఓకే, క్రియేట్ ఆర్ రీప్లేస్. నేను రీప్లేస్ టేబుల్ తీసేసాను. ఓకే, ఠీకే, ఫైన్. క్రియేట్ టేబుల్. ఇప్పుడు లాస్ట్ అక్కడ సేల్స్ వితౌట్ నల్ అని పెట్టి 21, 22, 23 ఎగ్జిక్యూట్ చేయి. అది కాదురా, అక్కడ ఎందుకు చేస్తున్నారా? అది ఓకేరా. ఓకే ఓకే, ఒకసారి టేబుల్ చూద్దాం. ఓకే, ఓకే, చూడు లావణ్య, ఈ టేబుల్లో నల్స్ ఎక్కడ ఉన్నాయా మనం క్రియేట్ చేసిన టేబుల్లో? ఇప్పుడు దీని మీద సమ్స్ చేసుకున్నాం అనుకో, నాకు క్లీన్ కదా, క్లీన్ గా వచ్చేస్తుంది సమ్, డిస్కౌంట్, క్వాంటిటీ. ఇప్పుడు అర్థమైంది ఎందుకు చెప్పాను? అర్థమైంది.
క్రియేట్ టేబుల్ నేమ్ అని ఏం రాస్తున్నాం? కొత్తగా మనం ఏదైనా నేమ్ పెట్టుకోవచ్చా మన నచ్చింది? నీకు నచ్చిన టేబుల్ నేమ్ రాసుకొని చేసుకోవచ్చు. ఓకే. ఓకే, ఇది క్లియరా తరుణ్? ఇది క్లియరా? డౌట్ ఏమైనా ఉంది అందులో? లేదునా. ఓకే, భార్గవి ఉందా? భార్గవి సార్ ఉన్నాను సార్. తులసి భార్గవి దగ్గర ఉన్నారా? ఓకే, గో టు ద షీట్ రా సూర్య. ఫోర్త్ అర్థమైందా? ఇది కూడా సేమ్ క్వైరీలోనే అయిపోతుంది మీకు. ఫైండ్ టోటల్ రెవెన్యూ రేటింగ్ నాలెడ్జ్ 4, 5 కూడా గ్రీన్ మార్క్ పెట్టేసి. రెండు సేమే, క్వశ్చన్ మీనింగ్ రెండు సేమే. ఇప్పుడు NVL2 చేయండి. వాల్యూ ఉంటే ఎస్ అని ప్రింట్ చేయాలి, లేదంటే నో అని ప్రింట్ చేయాలి. సో ఇక్కడ పోలీస్ ఫంక్షన్ యూజ్ చేసి నా మెయిన్ టేబుల్ ఫస్ట్ టేబుల్ ఏది తీసుకున్న నల్ CS నల్ డెమో మీద చేయండి. సో దానికి ఎలా రాస్తారు? 6, 7, 8కి. భార్గవి నువ్వు చేస్తావు స్క్రీన్ షేర్? భార్గవి భార్గవి తులసి సార్ స్క్రీన్ షేర్ సార్. సార్ ఇది నా ల్యాప్టాప్ కాదు సార్. అయితే చేయకూడదా? అంటే ఇందులో SQL లేదు సార్. సూపర్. ఎవరు చేస్తారు? నందిని నువ్వు చేస్తావా? నందిని సార్ శరణ్య ల్యాప్టాప్ నుంచి చేస్తా సార్. సరే ల్యాప్టాప్ నుంచి చేస్తావా? చెయ్యు. అసలు ఉమా నాగేశ్వరి అఖిల ఉన్నారో పడుకుండిపోతున్నారో ఏడో నాకు ఏడు అర్థం కావట్లే. క్లాస్ లో 31 ఉండడం ఏంటి? 44 అటెండెన్స్ కి ఏమవుతున్నారు 15 మంది? అసలు ప్రతి ఒక్కరిని ట్రాక్ చేయడం నా వల్ల కాదురా. నేను చెప్తున్నా, రోజు నేను 20 మల్టీ టాస్కింగ్ చేస్తానన్నాను. ఎంతమంది ఎవడు అటెండ్ అవుతున్నాడు, ఎవరు అటెండ్ అవ్వట్లేదు, ఎంతమంది ఎంతవరకు వచ్చిన స్టేటస్ ప్రతిసారి అడగలేను. డైలీ అడుగుతా మాక్సిమం అందరిని కవర్ చేయడానికి. కానీ అంతమందిని కవర్ చేసి చెప్పాలంటే చాలా కష్టం. 32 మెంబర్స్ ఉన్నారు. ఓకే, 32లో నేను ఒకటి డూప్లికేట్ ఉన్నాను. సో 31 వచ్చారు. అన్నయ్య ఇందాకలా సమ్ క్వైరీ ఎగ్జిక్యూట్ అవ్వలేదా? టోటల్ సమ్ ఎగ్జిక్యూట్ అయిందిగా. అంటే నేను ఛార్జింగ్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఓకే, నేను లేదన్నమాట. థర్డ్ క్వశ్చన్ క్వాంటిటీ రిప్లేస్ విత్ నల్ అంట. అయితే 0 ప్లేస్ లో 1 పెట్టాలి. మధు 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 ఏడి? మధు ఏడి? మధుకాంత్ కెల్లా 0 బదులు 1 పెట్టాలంటే. నెక్స్ట్ భార్గవి చేస్తున్నావా స్క్రీన్ షేర్? నీకోసం వెయిటింగ్. నేను సరైన దాంట్లో చేస్తాను. ఫాస్ట్ షీట్ ఓపెన్ చేయి. అరే నేను ఇంకా క్రియేట్ చేస్తున్నా పెట్ట టేబుల్ చేయలేదు ముందు నుంచి. టేబుల్ క్రియేట్ అయిందా లేదు ఇంతకి? జల్దీ జల్దీ. ఓకే, ఇన్సర్ట్ క్విక్. ఆఫీస్కి వెళ్ళాలి రేపు. మీకు రాయిట్ ఇస్తాను కదా ఇవాళ. రేపు ఇస్తాను రా. రేపు నైట్ కొంచెం ఫ్రీ అయితే రేపు నైట్ ఇస్తాను. సాటర్డే నైట్ క్లాస్ అవగానే ఊరు వెళ్ళాలి నేను.
సండే నైట్ అవుతుంది వచ్చేసరికి. నైట్ రాగానే మళ్ళీ క్లాస్ చెప్పగలను. ఎగ్జిక్యూటెడా? ఇన్సర్ట్ అయిపోయిందా? ఎగ్జిక్యూటెడా? ఇన్సర్టా? ఓకే. మొత్తం అంతా కంట్రోల్ చేసి బ్యాక్ స్పేస్ చేసే. కంట్రోల్ ఏ బ్యాక్ స్పేస్. ఎస్ సార్. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? ఆ 3 క్వశ్చన్ కాపీ పేస్ట్ చేయటా? ఆ 3 క్వశ్చన్లు కాపీ చేసి పేస్ట్ చేయి. NVL 2 లో ఉన్నాయి 6, 7, 8. ఆ మూడిటిని కంట్రోల్ క్వశ్చన్ మార్క్ నొక్కు. ఆ 3 సెలెక్ట్ చేసి కంట్రోల్ క్వశ్చన్ మార్క్. కంట్రోల్ ఎంటర్ కాదురా, కంట్రోల్ క్వశ్చన్ మార్క్ రా. కంట్రోల్ క్వశ్చన్ మార్క్ సింబల్ కమెంట్ అయింది. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ కి ఎగ్జిస్ట్ తర్వాత ఎంటర్ కొట్టు. ఇఫ్ అమౌంట్ ఎగ్జిస్ట్ సరే ఎంటర్ కొట్టు. ఎంటర్. ఎగ్జిస్ట్ తర్వాత ఎంటర్. 4 ఎంటర్లు కొట్టు. అప్పుడు థర్డ్ లైన్ లో పెట్టి క్వరీ రాయి. షో ఎస్ ఆర్ నో అమౌంట్ ఎగ్జిస్ట్. సో దాని మీనింగ్ ఏంటి? NVL 2 కదా రాయాలి నేను. ఉంటే ఉందని రాయాలి, లేకపోతే లేదని రాయాలి. సో క్వరీ ఏంటి? సెలెక్ట్ కస్టమర్ నేమ్ కామా స్టోర్ నేమ్ కామా కస్టమర్ నేమ్ కామా కస్టమర్ అండర్ స్కోర్ నేమ్ కాలం నేమ్ CUSTO కస్టమర్ అండర్ స్కోర్ నేమ్ స్టోర్ అండర్ స్కోర్ నేమ్ కామా అమౌంట్ ఒకటి చాలా ఓపిక తెచ్చుకుంటున్నాను కామా NVL 2 కింద లైన్ లో రాయా. ఆ కాలం కింద లైన్ లో రాయి, ఈజీగా ఉంటుంది. NVL 2 ఆఫ్ అమౌంట్ ఉంటే ఏం చేయాలి? సెకండ్ పారామీటర్ లో ఎస్ అని కొట్టు. సింగిల్ కోట్ లో ఎస్. ఆడి పైన అదే కదా క్వశ్చన్. సింగిల్ కోట్స్ లో ఎస్ లేదా డబుల్ కోట్స్ లో ఎస్ అనే పెట్టుకో. సింగిల్ కోట్స్ పెట్టు మోస్ట్లీ. లేదు అంటే ఏంటి? సింగిల్ కోట్స్ లో నో. యాజ్ అమౌంట్ ట్యాగ్ అండర్ స్కోర్ ట్యాగ్. అండర్ స్కోర్ లేకపోతే కాలం నేమ్స్ పనిచేయవు, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఎప్పుడు స్పేసెస్ ఉండకూడదు. 2 వర్డ్స్ ఉన్నప్పుడు ఎప్పుడు స్పేసెస్ ఉండకూడదు కాలం నేమ్స్ కి. అండర్ స్కోర్లు మెయింటైన్ చేయాలి, లేదంటే అది ఎర్రర్ వస్తుంది. ఫ్రమ్ టేబుల్ నేమ్ ఏంటి? సేల్స్ అండర్ స్కోర్ నల్ అండర్ స్కోర్ డెమో. సేల్స్ అండర్ స్కోర్ నల్ అండర్ స్కోర్ సెకండ్. ఎగ్జిక్యూట్ దిస్. చూడు, అమౌంట్ ఉన్నప్పుడల్లా ఎస్, నల్స్ ఉన్నప్పుడల్లా నో వస్తుందా లేదా పక్కన ట్యాగ్ లో? ఎస్ సార్. సో మీ మేనేజర్ రేపు వచ్చి నాకు మొత్తం ఎన్ని నోలు ఉన్నాయో చెప్పండి, ఎంతమంది కస్టమర్స్ నో ఉన్నారో చెప్పండి అన్నాడు అనుకో. ఇప్పుడు మీరు ఏం చేస్తారు? అది క్వరీలో నాకు ఎంతమంది కస్టమర్స్ వేరే క్లాస్ ఎక్కడ రాస్తారు? ఫ్రమ్ కింద రాస్తే అయిపోద్దా? ఇదంతా దేంట్లో పెట్టాలి ఇప్పుడు? నువ్వు సబ్ క్వరీలో పెట్టాలా లేదా?
పెట్టాలి. సారీ, ఫస్ట్ పైన సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అని బ్రాకెట్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్, కింద వేర్ క్లాజ్ లో అమౌంట్ ట్యాగ్ ఈక్వల్ టు అని రాయాలి. సో సెకండ్ భార్గవి నీకు అర్థమైంది ఏం చెప్తున్నాను నేను? భార్గవి అర్థమవుతుంది సార్. ఏంటి అర్థమైంది చెప్పు నాకు. ఏమన్నాను నేను? క్వశ్చన్ ఇప్పుడు ఏమన్నాను నేను? ఇప్పుడు మేనేజర్ వచ్చి నీకు మీ మేనేజర్ వచ్చి నీకు నోళ్ళు ఎంతమంది ఉన్నారో అని అడిగాడు అనుకో. ఇప్పుడు ఆ క్వైరీ రాసావు, నోళ్ళు డిస్ప్లే అవుతున్నాయి లాస్ట్ ట్యాగ్ లో, లాస్ట్ కాలం లో నోట్స్ డిస్ప్లే అవుతున్నాయి. అలాగే నోట్స్ ఎన్ని ఉన్నాయో నాకు కావాలనుకున్నాను అనుకో, నోట్స్ ఎన్ని ఉన్నాయో చెక్ చేయి. ఇప్పుడు ఈ మొత్తం డేటాలో నీకు వచ్చిన అవుట్పుట్ లో పైనుంచి కింద వరకు 1 2 అంతేనా? 2 3 సార్. 3 నాకు అవుట్పుట్ 3 అని రావాలి. ఇవేమి రాకూడదు. నా అవుట్పుట్ సింపుల్ గా ప్లెయిన్ గా 3 అని రావాలి ఆన్సర్. ఇప్పుడు ఏం రాస్తావు? ఆ పైన ఉన్న క్వైరీనే ఏం మోడిఫై చేసి 3 వచ్చేలా ప్రింట్ చేస్తావు? ఈ మొత్తం అంతటిని సబ్ క్వైరీలో పెట్టు. మొత్తం బ్రాకెట్ క్లోజ్, పైన బ్రాకెట్ ఓపెన్ చేయి. బ్రాకెట్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్, టేబుల్ లాస్ట్ లో. ఇదంతా ఒక టేబుల్, కరెక్టా? ఇదంతా ఒక టేబుల్. ఇప్పుడు పైన సెకండ్ లైన్ లో ఎంటర్ చేయి. సెకండ్ లైన్ ఎంటర్. ఇప్పుడు ఫ్రమ్ అని పెట్టు. ఫ్రమ్, ఇప్పుడు ఇదంతా టేబుల్. ఇప్పుడు ఏ బ్రాకెట్ లో ఏదైతే ఉందో కింద అవుట్పుట్ డిస్ప్లే అవుతుందో అదంతా టేబుల్. ఇప్పుడు నువ్వు ఇదంతా ఫ్రమ్ టేబుల్ నేమ్. ఇప్పుడు వేర్ క్లాస్ బయట వేర్ క్లాస్ అమౌంట్ ట్యాగ్ ఈక్వల్ టు నో రాయొచ్చా లేదా? 8th లైన్ లో వేర్ క్లాస్ రాయొచ్చా లేదా? అక్కడ ఎందుకు రాస్తావరా? ఫ్రమ్ తర్వాత ఇదంతా టేబుల్ కదరా, బ్రాకెట్ ఓపెన్ చేసి క్లోజ్ చేసేది అంత టేబుల్ కదా అవుట్పుట్. ఇదంతా నీ టేబులా కాదా? ఇక్కడ ఇప్పుడు బయటకు వచ్చి ఏం రాయాలి? ఇక్కడ ఏం రాయాలి? ఇక్కడ ఏ క్లాస్ రాయాలి? అప్పుడు రాయి వేర్ అమౌంట్ ట్యాగ్ టు నో, రైట్. వేర్ అమౌంట్ ట్యాగ్ అమౌంట్ అండర్ స్కోర్ ట్యాగ్ అమౌంట్ ట్యాగ్ అమౌంట్ ట్యాగ్ అక్కడ అది అమౌంట్ ట్యాగ్ అది తీసేయి. ఎగ్జాక్ట్ కాలమ్ నేమ్ ఏది ఉందో అది రావాలి. ఈజ్ ఈక్వల్ టు లో నో. ఇప్పుడు టైం సెలెక్ట్ నా కౌంట్ కావాలంటే ఏం రాయాలి? కాలమ్ నేమ్ సెలెక్ట్ కౌంట్ ఆఫ్ స్టార్ రాస్తే అయిపోతుందా లేదా? సెలెక్ట్ కౌంట్ ఆఫ్ స్టార్. థర్డ్ లైన్ రా. సెలెక్ట్ స్పేస్ కౌంట్ ఆఫ్ స్టార్. Count of star will count each and every record, okay, from the entire table of amount tag, correct? Count of star each and every record it will take. It will execute chey. No దగ్గర ఉన్నవన్నీ ఎగ్జిక్యూట్ అవుతాయి ఇప్పుడు. 3 వచ్చిందా లేదా? సో నా నోలో 3 కాదా? ఇదేనా నేను అడిగింది? ఎంతమంది నోలు ఉన్నారు కస్టమర్స్? అమౌంట్ వాల్యూస్ ఎక్కడ డేటాబేస్ ఎవరైనా 3 నెంబర్స్ చెప్తారు. ఇప్పుడు అర్థమైందా డేటా క్లీనింగ్ తాలూకా మెయిన్ అండర్స్టాండింగ్? కంపెనీస్ లోపలికి వెళ్ళాక మీరు ఏం చేస్తారో 12th one ఎలా చేస్తారు? శరణ్య 12th one చెప్పు నువ్వు. షో డిస్కౌంట్ అవైలబుల్, నాట్ అవైలబుల్. పైన క్వైరీ కాపీ పేస్ట్ చేయరా? 5th లైన్ టు 7th లైన్ కాపీ పేస్ట్ చేయి సింపుల్ గా. 5 to 7 కాపీ పేస్ట్ చేయి. 5 to 7 ఓన్లీ 5 to 7 లోపల ఉన్నది మాత్రమే. 5 to 7 లైన్ నెంబర్ 5 to 7 కాపీ. నాకు ఇప్పుడు క్వాంటిటీ కదా చేయమన్నాడు క్వశ్చన్ లో. అక్కడ నేను అమౌంట్ తీసి ఏం రాయాలి? డిస్కౌంట్ రాయాలి. సో డిస్కౌంట్ కి అడిగాడు క్వశ్చన్. సో అమౌంట్ తీసి ఏం పెట్టాలి? డిస్కౌంట్ పెట్టాలి. డిస్కౌంట్ ఉంది అనుకో ఏం రాయాలి? ఎస్ బదులు అక్కడ ఏం రాయాలి? ట్యాగ్
అవైలబుల్ అండ్ పైన ఉన్న ట్యాగ్ యాక్సెస్ కాపీ పేస్ట్ చేయొచ్చు. డిస్కౌంట్ అవైలబుల్. ఇక్కడ నాట్ అవైలబుల్. నాట్ అవైలబుల్. అక్కడ అమౌంట్ ట్యాగ్ బదులు ఏం ట్యాగ్ పెట్టాలి? డిస్కౌంట్ ట్యాగ్. అమౌంట్ బదులు డిస్కౌంట్. అక్కడ పైన కస్టమర్ నేమ్, స్టోర్ నేమ్, కామా అమౌంట్ బదులు డిస్కౌంట్. 14th లైన్ డిస్కౌంట్. ఓకే, ఎగ్జిక్యూట్ ది. బ్రాకెట్ తీసేయి. 14th లైన్ దగ్గర బ్రాకెట్, 16th లైన్ దగ్గర బ్రాకెట్. ఏమొస్తుంది? ఇది డిస్కౌంట్ ఉన్నప్పుడు డిస్కౌంట్ చూపిస్తుంది, డిస్కౌంట్ లేనప్పుడు డిస్కౌంట్ చూపించదు. ఓకే, చూడు. డిస్కౌంట్స్ ఉన్న దగ్గర అవైలబుల్, డిస్కౌంట్స్ లేని దగ్గర నాట్ అవైలబుల్ ఉందా లేదా? ఇప్పుడు ఇదే క్వైరీ దగ్గర ఎంతమంది డిస్కౌంట్ ఇవ్వలేదో కొనుక్కో అన్నాడు అనుకో, ఎంతమంది కస్టమర్స్ ని డిస్కౌంట్ ఇవ్వలేదు కొనుక్కో అన్నాడు అనుకో, అప్పుడు నువ్వు దీనికి ఏం రాస్తావు? సబ్ క్వైరీలో పెట్టి పైన సెలెక్ట్ కౌంట్ ఆఫ్ స్టార్ రాసి కింద వేర్ క్లాస్ లో డిస్కౌంట్ ట్యాగ్ ఈజ్ ఈక్వల్ టు నాట్ అవైలబుల్ అని రాస్తే వస్తుందా రాదా? నేను ఎంతమంది డిస్కౌంట్ ఇవ్వలేదు అంటే ఏం వస్తుంది? మనస్విని, నేను ఎంతమంది డిస్కౌంట్ ఇవ్వలేదు అంటే ఏం రాస్తావు క్వైరీ? మనస్విని సార్ నేను ఎంతమంది డిస్కౌంట్ ఇవ్వలేదు అంటే ఇక్కడ నేను ఏం రాయాలి? 18th లైన్ లో ఏం రాయాలి? వేర్ డిస్కౌంట్ ట్యాగ్ ఈక్వల్స్ టు నాట్ అవైలబుల్ సార్. పైన సెలెక్ట్ స్టేట్మెంట్ ఏం రాయాలి? 13th లైన్ లో సెలెక్ట్ కౌంట్ ఆఫ్ స్టార్ ఫ్రమ్ సెలెక్ట్ కౌంట్ ఆఫ్ స్టార్. సో మీ మేనేజర్ ఒకవేళ డేటా ఇలా అడిగినప్పుడు ఇలా క్వైరీలు మీరు రాసుకోవాలి. రేపు పొద్దున్న ఆఫీస్కి వెళ్తారా లేదా? ఆఫీస్కి వెళ్తావా లేదా మనస్విని? వెళ్తాం సార్. వెళ్తే చేస్తావు చేయవా? చేస్తాను సార్. నలుగురికి నువ్వు డిస్కౌంట్ ఇవ్వలేదు. నువ్వేమంటావంటే మనం నలుగురికి డిస్కౌంట్ ఇవ్వలేదు, టేబుల్లో నలుగురికి 40 అంటే నలుగురికి నేను డిస్కౌంట్ ఇవ్వలేదు. ఆ నలుగురు పేర్లు కూడా నాకు కావాలి అన్నాను అనుకో, నలుగురు పేర్లు కావాలంటే ఆ నలుగురికి ఎవరికి ఇవ్వలేదు డిస్కౌంట్స్ అంటే డిస్కౌంట్ పేర్లు ఎలా కావాలి, ఎలా చెక్ చేస్తారు? ఆ కౌంట్ ఆఫ్ స్టార్ కి బదులు మీరు ఏం చేస్తారు? కస్టమర్ నేమ్ రాస్తే ఎవరెవరు డిస్కౌంట్ ఇవ్వలేదో ఆ నలుగురు పేర్లు డిస్ప్లే అవుతాయి. కౌంట్ ఆఫ్ కస్టమర్ కాదురా, జస్ట్ కస్టమర్ నేమ్ రాయి అంతే. కౌంట్ ఆఫ్ అంటే కౌంట్ కదా అవుతుంది. భార్గవి, ఏమైంది నీకు? బ్రాకెట్ తీసేయి. ఇప్పుడు ఎవరెవరు డిస్కౌంట్ ఇవ్వలేదో ఆ కస్టమర్ నేమ్స్ డిస్ప్లే అవుతాయి. నలుగురికి ఇవ్వలేదు కదా, నలుగురు ఎవరో ఇప్పుడు పేర్లు వస్తాయి చూడు. నిషార్కి ఇవ్వలేదంట, అభికి ఇవ్వలేదంట, మనీషాకి ఇవ్వలేదు. వీళ్ళు నలుగురు క్లాస్ లో లేరు కదా ఇవాళ. సూపర్, అందుకే వీళ్ళకి డిస్కౌంట్ లేదు. నలుగురు లేరు కదా క్లాస్ లో. హైలైట్ అది నిజంగా. నిషార్ ఒకడు ఉన్నాడు క్లాస్ లో. ఓకే, నిషార్ ఉన్నాడు. మీకు డిస్కౌంట్ ఇస్తాను నిషార్, ఓకేనా? బాధపడతాం. వీడు ఎందుకు అవ్వలేదు. లాస్ట్ క్వశ్చన్ ఎవడు చేస్తాడు? నిషార్, నువ్వు చెప్తావు లాస్ట్ క్వశ్చన్ ఏం చేయాలో. ఐడెంటిఫై రోస్ విత్ మిస్సింగ్ క్వాంటిటీ. చేయగలవా నిషార్? లాస్ట్ క్వశ్చన్ ఐడెంటిఫై రోస్ విత్ ఏంది థమ్స్ అప్ ఏంది? థమ్స్ అయినా కట్ చేస్తాను నీకు. థమ్స్ సింబల్ డౌన్ ఎందుకు వస్తుంది నిషార్ నీకు? అందులో ఏం అర్థం కాలేదు థర్డ్ క్వశ్చన్ లో. రోస్ ఇచ్చారు, కాలమ్స్ అయితే ఐడెంటిఫై రోస్ అన్న, మొత్తం అన్ని రోస్ కావాలి. విత్ మిస్సింగ్ క్వాంటిటీ అంటున్నా. 40 వాల్యూస్ ఉన్న మిస్సింగ్ రోస్ మొత్తం ప్రింట్ చేయాలి. అందులో ఇక్కడ చాలా సింపుల్ కదా, పైన రెండింటిలో కానీ సింపుల్. ఇంకా స్క్రీన్ షేర్ చేయి. నిషార్ స్క్రీన్ షేర్.
Gautami, are you on track or did you miss the track? Gautami లేదా? నేనేమొచ్చి ఆఫీసులకు వెళ్ళేలా వస్తే మీరు సినిమాలకు వెళ్తున్నారా నాకు మెసేజ్లు పెడుతున్నారు. ఏం చెప్తాను ఇంకా నేను. సరేలే. నిషార్ ఏం చేయాలి నిషార్? వాట్ ఇస్ ద లాస్ట్ క్వశ్చన్? ఐఎమ్ ఆస్కింగ్ యూ టు డిస్ప్లే వాట్? గో టు ద షీట్. ఐడెంటిఫై రోస్ విత్ మిస్సింగ్ క్వాంటిటీ. మిస్సింగ్ క్వాంటిటీ అంటే క్వాంటిటీ నల్ ఉన్నవి డిస్ప్లే చేయాలి. ఫస్ట్ క్వాంటిటీ నల్ ఉన్న డిస్ప్లే రోస్ ని డిస్ప్లే చేయాలి. సింపుల్ క్వశ్చన్ అది. ఏం చేయాలి? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ select star from table name ఏంటి? sales underscore null underscore demo space where క్వశ్చన్ ఏంటి? క్వాంటిటీ is null క్వాంటిటీ is null ఉన్న డిస్ప్లే చేయమన్నాడు. స్పేస్ is null. execute this. అయిపోయింది. రెండు ఉన్నాయి. నందినికి శరణ్యకి క్వాంటిటీ అసలు వీళ్ళు ఏదో కొన్నారు కానీ ఏం కొన్నారు ఎంత కొన్నారో డేటా మిస్ అయిపోయింది ఇందులోని టేబుల్లో. ఇదే కదా అడిగే డిస్ప్లే చేయమన్నాడు. సింపుల్ స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ ఇది. ఇందులో ఎన్విఎల్ పోలీసు ఏటి అక్కర్లే. డైరెక్ట్ వేర్ క్వాంటిటీ ఇస్ నల్. అయిపోయింది. దీంట్లో ఏముంది నిషార్ నీకు అర్థం కానిది? నిషార్ నేను రోస్ అనేసప్పటికి కన్ఫ్యూజ్ అయ్యాను. ఇదే కదా రోస్. ఎన్ని రోస్ వచ్చినాయి అవుట్పుట్ లో? 2 rows. There are 2 rows which are having quantity missing. Those are 2 values. Those 2 customers are Nandini and Saranya. What is difficulty in this? Okay. Go to the next one. Go to the sheet. Nishar, go to the sheet. పోలీస్ చేస్తారా? చేయగలరా లేదా పోలీసు? సేమ్ NVL2 ఎలా యూజ్ చేస్తారో పోలీస్ కూడా అలాగే చేయాలి. అరే పోలీస్ నేను తప్పిచ్చాను రా క్వశ్చన్లో. ఆగు. పోలీస్ క్వశ్చన్ తప్పు. వెయిట్. పోలీస్ షీట్ ఆగండి. పోలీస్ ఇస్తాను క్వశ్చన్స్ తప్పిచ్చాను రా. నిషార్ కాపీ పేస్ట్ దిస్ క్వశ్చన్స్ నేను వాట్సాప్ లో పెట్టేస్తున్నాను పోలీస్ది. ఇది క్వశ్చన్. వెయిట్. ఓకే క్వశ్చన్స్ డిక్టేట్ చేస్తాను. కాపీ పేస్ట్ అవ్వట్లేదు. హ్యాండ్ అవుతుంది. చూడండి ఇప్పుడు ఇస్తున్నా. కాపీ చేసిన వాట్సాప్ లో ఇస్తున్నాను చూడండి. 3 క్వశ్చన్స్ పోలీస్వి. ఓకే.
Get first available value from amount comma discount. Okay. Next one is replace null amount using discount or 0. Next, show fallback value for missing data. Okay. So fallback value అంటే అమౌంట్ ఉంటే అమౌంట్ డిస్ప్లే చేయండి, అమౌంట్ లేకపోతే డిస్కౌంట్ డిస్ప్లే చేయండి, డిస్కౌంట్ లేకపోతే క్వాంటిటీ డిస్ప్లే చేయండి, 3 null వాల్యూస్ ఉంటే 0 డిస్ప్లే చేయండి. అది ఫాల్ బ్యాక్ వాల్యూ అంటే. లాస్ట్ ఫాల్ బ్యాక్ వాల్యూకి నేను అవుట్పుట్ నేను క్వైరీ చేస్తాను. ఫాల్ బ్యాక్ వాల్యూకి అది ఆన్సర్. ఓకే, ఫాల్ బ్యాక్ వాల్యూకి మిగతా రెండు మీరు చేసుకోగలరు కదా. ఫస్ట్ అవైలబుల్ వాల్యూ ఆఫ్ అమౌంట్ కమ్ డిస్కౌంట్ కోలీస్ ఆఫ్ అమౌంట్ కమ్ డిస్కౌంట్ అని రాస్తారు. అమౌంట్ ఉంటే అమౌంట్ డిస్ప్లే చేస్తారు, అమౌంట్ లేకపోతే డిస్కౌంట్ డిస్ప్లే చేస్తారు. సింపుల్. అదే నేను చెప్పింది. ఏం చెప్తున్నాను నిషార్, డిడ్ యు గెట్ మై పాయింట్? ఎస్ అన్న. నేను ఆల్రెడీ అవుట్పుట్ ఇచ్చేస్తున్నాను చూడు, అదే క్వైరీస్ ఇచ్చేస్తున్నాను చూడు. ఓకే, నల్ ఇఫ్ మీరు చేసుకుంటారు అసైన్మెంట్ మీకు ఈజీగా వచ్చేస్తుంది. నల్ ఇఫ్ రెండు కంపారిడ్ వాల్యూస్ ఈక్వల్ అయితే నల్ వస్తుంది, లేదంటే 0 వస్తుంది. సింపుల్. ఓకే, క్లియరా? ఈజీగా ఉంది కదా ఇవాళ క్లాస్, అని కష్టంగా ఉందా? ఎనీ డౌట్స్? ఎనీ డౌట్స్? ఎనీ డౌట్స్? సార్ అది క్రియేట్ చేసాం కదా సార్ టేబుల్ నల్ సేల్స్ వితౌట్ నల్ వాల్యూస్ అని, అది రావట్లేదు సార్, ఎగ్జిక్యూట్ అవ్వడం లేదు. ఓకే సార్. సార్ కనిపిస్తుందా? ఓకే, ఏంటి అవుట్పుట్ ఏంటి? క్రియేట్ టేబుల్ సేల్స్ వితౌట్ నల్ సేల్స్ యాజ్. దాని టేబుల్ నేమ్ రాంగ్ యూస్ చేసింది జగదీష్. టేబుల్ నేమ్ రాంగ్ యూస్ చేస్తా, ప్లస్ యాజ్ కూడా ఇవ్వలేదు. అండ్ ఇక్కడ ఆ టేబుల్ ఎక్కడ యూజ్ చేసావు? ఆ టేబుల్ నేమ్ సేల్స్ వితౌట్ నల్ టేబుల్ ఎక్కడ యూజ్ చేసావు? అది క్రియేట్ అవ్వలేదని చెప్పి ఇంకా యూస్ చేయలేదు సార్. క్రియేట్ టేబుల్ యాజ్ పెట్టి అక్కడ ఇప్పుడు 6 to 11 ఎగ్జిక్యూట్ చేయి. టేబుల్ క్రియేట్ అయిపోయింది చూడు. ఇప్పుడు సేల్స్ వితౌట్ నల్ కాపీ పేస్ట్ చేయ టేబుల్ నేమ్. ఓకే, ఓకే సార్. ఓకే రా, మిగతా చేయండి రా. ఎంతగా వచ్చేస్తుంది నాకు. చేస్తారు కదా మీరు? డౌట్స్ ఏమైనా ఉన్నాయా అనిత? ఎనీ డౌట్స్? ఏదో అడిగినట్టున్నావు నాకు. లేదు సార్, అది డబుల్ కోట్స్ పెట్టేసాను, సింగిల్ కోట్స్ పెట్టాను. సింగిల్ కోట్ పెట్టు.